హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు మనం ఒక క్రేజీ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో స్టోరీలోకి వెళ్లే ముందు ఫుల్ వీడియో అయితే చూసేసి, అలాగే లైక్ చేసేసి, ఒక కామెంట్ పెట్టేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకెళ్తే డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ యాన్ యాన్ క్లాస్ నుండి మెల్లగా జారుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసిన ఫ్రెండ్ అలర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం మన క్లాస్‌మేట్ క్లాస్ బంక్ కొడుతుంటే ప్రొఫెసర్ జియాంగ్ చూసేశారు. దాంతో అతనికి రోజంతా స్టేజ్ మీద నిలబెట్టి 5000 వర్డ్స్ సెల్ఫ్ క్రిటిసిజం లెటర్ కూడా రాయించారు. ఒకవేళ అతను గనుక నిన్ను పట్టుకుంటే ఇక నీ పని అవుట్ అని అంటుంటే యాన్ అవేం పట్టించుకోకుండా దొంగచాటుగా గ్లాస్ బయటకొచ్చి డోర్ క్లోజ్ చేసేస్తుంది. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రొఫెసర్ జియాంగ్ నిలబడి ఉంటాడు. ఆమె భయపడిపోయి హలో ప్రొఫెసర్ జియాంగ్ అని చెప్పి పారిపోబోతుంటే అతను ఆగు అని చెప్పి తన నోట్బుక్ లో ఏదో రాయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి ఆమె ముందే అనేస్తుంది, ఓ 5000 వర్డ్స్ లెటర్ రాయాలి కదా, నేను పారిపోతుంటే నన్ను పట్టుకున్నారు, కానీ మీలాంటి 28 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ వల్ల పారిపోవడం సాధ్యం కాదు అని 28 ఇయర్స్ కి అతన్ని ముసలోని చేసేస్తుంది. అతను సీరియస్ గా చూసేసరికి కవర్ చేస్తూ, అయ్యో నా ఉద్దేశం ఏంటంటే ప్రొఫెసర్ జియాంగ్ మీరు చాలా టాల్, హ్యాండ్సమ్ అండ్ క్యూట్ అని అంటూ మనసులో మాత్రం వీడేంటి నన్ను నమిల్ మింగేలా చూస్తున్నాడు అని అనుకుంటుంది. అంతే, పెన్ తీసి నేను ఇప్పుడే క్రిటిసిజం లెటర్ రాసేస్తానని చెప్పి బయటకు వస్తుంది. కానీ అక్కడ తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని కిస్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసి బీపీ తెచ్చుకొని వాళ్ళిద్దరికి ఇచ్చి పడేస్తుంది. ఆ తర్వాత సీన్ లో ఆమెకి గ్రాండ్ పా జీ ఫ్యామిలీ కొడుకుని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తాడు. లేదంటే హట్ చేసుకుంటానని కూడా బెదిరిస్తాడు. ఫస్ట్ ఆమె ఒప్పుకోదు, కానీ పాకెట్ మనీ కట్ చేస్తాను అనేసరికి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు అతను ఒక ఇద్దరు అబ్బాయిలున్న ఒక ఫోటో చూపిస్తూ, ఇతను జీ ఫ్యామిలీ కొడుకు, మీ కాలేజే, మేబీ ఇతని నువ్వు ముందే కలిసి ఉండొచ్చు అని చెప్తే ఆమె మనసులో బానే ఉన్నాడే, అరేంజ్ మ్యారేజ్ అంత బ్యాడ్ ఏం కాదేమో అని పెళ్లికి ఓకే చెప్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ యాన్యన్ క్లాస్ బంక్ కొట్టడానికి బయటకు వస్తుంది. కానీ దొంగ చాటుగా వెళ్తుంటే మనోడు కరెక్ట్ గా ఎదురవుతాడు. పాపం మళ్ళీ దొరికిపోతుంది. అతను ఆమెతో మళ్ళీ సెల్ఫ్ క్రిటిసిజం లెటర్ రాయించుకుంటాడు. అది సబ్మిట్ చేసే కామే ఇప్పుడైనా నేను వెళ్ళొచ్చా అని అడుగుతుంది. అప్పుడు ప్రొఫెసర్ జియాంగ్ ముందు ఇది చెప్పు, నువ్వు పదే పదే క్లాస్ బంక్ కొట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె నా ఫియాన్సీని కలవడానికి వెళ్తున్నాను అని చెప్తే జియాంగ్ షాక్ అయ్యి ఫియాన్సీనా అనగానే ఆమె నవ్వుతూ, ఏంటి ప్రొఫెసర్ జియాంగ్ జెలస్ ఫీల్ అవుతున్నారా, మీ ఏజ్ కి మీరు మ్యాచ్ మేకింగ్ మార్కెట్ కి వెళ్ళి ఒక మంచి అమ్మాయిని ఎత్తుక్కోవాలి, లేకపోతే ముసలోడు అయిపోతావు, అప్పుడు పిల్లనెవరిస్తారు, పెళ్ళెలా చేసుకుంటారు అని అంటే జియాంగ్ కోపంతో లేచి నిలబడి ఎవరిని కలవడానికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతాడు. దానికి ఆమె ఓల్డ్ మ్యాన్ మీకంటే చాలా రెట్లు బెటర్ అని చెప్తే అతను ఆమెకు దగ్గరగా వచ్చి ఒక్కసారి కళ్ళు తెరిచూడు, నేను నిజంగా ముసలి వాళ్ళ కనిపిస్తున్నానా అని అడుగుతాడు. యాన్యాన్ అతన్ని వెనక్కి నెట్టబోతుంది, కానీ అతను ఆమె చైన్ గట్టిగా పట్టుకుంటాడు. ఆమె షాక్ అయ్యి, ప్రొఫెసర్ మీరు ప్రొఫెసర్ అయ్యుండి ఒక ఫీమేల్ స్టూడెంట్ తో ఇలా బిహేవ్ చేస్తారా, మీకు అసలు మేనర్స్ లేవు, ముందే చెప్తున్నా నా ఫియాన్సీ చాలా చార్మింగ్, అతను టాప్ టైర్ సెకండ్ జనరేషన్ రిచ్ కిడ్ అని చెప్తూ మనసులో వీడిప్పుడు నన్ను టచ్ చేయాలి, వీడి ముఖం పచ్చడి చేసేస్తాను అనుకుంటుంది. అప్పుడు జియాంగ్ అతను నాకంటే బాగుంటాడా అని అడిగితే ఆమె మీలాంటి ముసలివాడైతే అసలు కాదులే అని చెప్తుంది. ఇంతలో క్లాస్మేట్ ఒకరు అది చూసి షాక్ అవుతారు. యాన్యాన్ వెంటనే చెయ్యి విడిపించుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు ఆమెకు ఒక కల వస్తుంది. ఆ కలలో తన వెడ్డింగ్ రోజు తను బెడ్ మీద పడుకోగానే ప్రొఫెసర్ జియాంగ్ ఆమె మీదికి వచ్చి కిస్ చేయబోతుంటాడు. కానీ ఆమె కూడా ఫార్వర్డ్ అయ్యి మూతి ముందుకు చేసే లోపే ఆమె ముఖం మీద ఒక బుక్ పడుతుంది. జియాంగ్ ఇంకొన్ని బుక్స్ ఇచ్చి నువ్వు ఈ క్వశ్చన్స్ అన్ని గుర్తు పెట్టుకునే వరకు నిద్రపోవడానికి వీల్లేదు అని చెప్తే యాన్యాన్ కల్లో భయంతో నిజంగా నిద్ర లేచి, వామ్మో జర్రుంటే చచ్చిపోతాంటి, ఈ ప్రొఫెసర్ జియాంగ్ తో నాకు పెళ్ళా, అస్సలు జరగదు అని ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత కాలేజ్ లో జావా అనే అబ్బాయి బాస్కెట్ బాల్ చాలా బాగా ఆడుతుంటాడు. అందరూ ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళలో యాన్యాన్ అండ్ ఫ్రెండ్ కూడా ఉంటారు. అప్పుడు ఫ్రెండ్ అంటుంది, అతన్ని ఫియాన్సీ కదా, వెళ్లి బాటిల్ ఆఫర్ చేయి, లేదంటే వేరే అమ్మాయిలు ఇస్తారు అని ఒక బాటిల్ ఇచ్చి ఆమెను ముందుకు తోస్తుంది. అంతలోనే అక్కడ ఒక అమ్మాయి జావాకి వాటర్ బాటిల్ ఇవ్వబోతుంటే యాన్యాన్ ఆమెను ఆపి, నువ్వు కాదు నేనిస్తాను అని చెప్పి జావోకి వాటర్ బాటిల్ అందిస్తుంది. ఆమెను చూసిన అతను షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ జావోకి మన ప్రొఫెసర్ జియాంగ్ గారు అంకుల్ అవుతారు. అప్పుడే పాస్ట్ సీన్ చూపిస్తారు. జియాంగ్ యాన్యాన్ ఫోటో చూస్తూ ఉంటే జావో అక్కడికి వచ్చి ఆమె ఫోటో లాక్కొని, ఏమైనా నా ఫ్యూచర్ ఆంటీ అని షాక్ అవుతాడు. అందుకే ప్రెసెంట్ లో యాన్యాన్ బాటిల్ ఇవ్వగానే వెంటనే తీసేసుకుంటాడు. దాంతో ఆమె ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. కానీ అదే టైంలో యాన్యాన్ ను పాస్ట్ లో ప్రొఫెసర్ జియాంగ్ తో చూసిన క్లాస్మేట్ అక్కడికి వచ్చి అంటుంది, ఒకవైపు ప్రొఫెసర్ జియాంగ్ తో ఎఫర్ నడుపుతూ ఇప్పుడు ఇక్కడ జావోన్ లైన్ లో పెడుతున్నావా అని అంటే ఆమె ఇచ్చి పడేస్తుంది. నీకు అంతగా పోరి కొడుతుంటే వెళ్ళి టాయిలెట్ గడుక్కోపో, ఇక్కడికి వచ్చి సోదివాగుడు వాగకు, నాకు ఆ ప్రొఫెసర్ తో ఎటువంటి రిలేషన్షిప్ లేదు అని చెప్తే జావో షాక్ అయ్యి నిజంగా ఏం లేదా అని అడుగుతాడు. యాన్యాన్ మరి ఇంకేంటి, ఆ కోల్డ్ డెవిల్ గారితో నాకేం సంబంధం ఉంటుందని నీకు అనిపించింది, నువ్వు ఈ మధ్య బాస్కెట్ బాల్ ఆడి ఆడి నీ మైండ్ డెవలప్ అవ్వడం ఆగిపోయినట్టుంది అనేసరికి అతను నోరు మూసుకుంటాడు. కానీ మనసులో మాత్రం వామ్మో ఈ ఆంటీ చాలా డేంజరస్ గా ఉంది, అంకుల్ ఇక మీకు తిప్ప
తిప్పలు తప్పవు. ఇంత క్రేజీ ఫియాన్సీ మీకు తగిలింది అని అనుకుంటాడు. కానీ యాంగ్ వదలకుండా నిన్ను అందరి ముందు ఎక్స్‌పోజ్ చేస్తాను అని అంటే ఆమె కూల్‌గా ఓహ్! ష్యూర్ చేసుకో అని సెటైర్ ఏస్తుంది. దాంతో ఆమె జావతో ఈమె అస్సలు నీకు సెట్ అవ్వదు అని చెప్తే అతను నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిజానికి యాన్యాన్నా అని చెప్పబోతుంటే ఆమె వెంటనే అతని చేయి పట్టుకొని ఆపేస్తుంది. జావో టెన్షన్‌తో ఏం చేస్తున్నావు? అంకుల్‌కి తెలిస్తే నన్ను చంపేస్తారు అని అంటే యాన్యాన్ మాత్రం అతని నోరు మూయించి నువ్వు కొంచెం వాటర్ తాగు. నీ హెల్త్ కి మంచిది అని చెప్తే అతను నేనే తాగుతాను అన్నా కూడా వినకుండా యాంగ్ ని ఇంకొంచెం ఏడిపించడానికి ఆమె స్వయంగా జావోకి బాటిల్ తో వాటర్ తాపిస్తుంది. ఆమె కోపంతో ఏదో అనబోతుంటే ఇంతలో ఫ్రెండ్ దూరి యాన్యాన్ బ్యూటిఫుల్, జావో హ్యాండ్సమ్, ఇద్దరు కలిసి ఉంటే తప్పేంటి, నువ్వు మధ్యలో ఎందుకు దూరుతున్నావు అని తిట్టి వాళ్ళిద్దరిని తీసుకెళ్లిపోతుంది. ఆమె ఇంకా కోపంతో రగిలిపోతూ స్కూల్ ఫోరం లో ఆమె గురించి బ్యాడ్ గా పోస్ట్ చేయబోతుంది. కానీ ప్రొఫెసర్ జియాంగ్ ఆగేసి ఆమె కమెంట్ ని డిలీట్ చేసేస్తాడు. యాంగ్ జియాన్ తో యాన్యాన్ గురించి ఇంకా బ్యాడ్ గా చెప్పబోతుంటే అతను సీరియస్ గా ఆమె గురించి ఇంకోసారి ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ చేయొద్దు, చేస్తే నీ పర్ఫార్మెన్స్ మార్క్స్ కట్ అవుతాయి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. కానీ ఆమె అంతటితో ఆగుతుందా? నెక్స్ట్ డే కాలేజ్ నోటీస్ బోర్డు దగ్గర స్టూడెంట్స్ అందరూ గుంపు గుంపుగా నిలబడి చదువుతుంటారు. యాంగ్ యాన్యాని చూసి చూడండి చూడండి ఇదంతా ఈమె గురించే అని అరిస్తే కానీ అక్కడ ఉన్నోళ్ళందరూ ఇక్కడ యాన్యాన్ పేరు లేదే, నీ పేరే ఉంది యాంగ్ అని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. యాంగ్ ఇమ్మీడియట్ గా దాన్ని చింపడానికి ట్రై చేస్తుంటే దాంతో వాళ్ళందరికీ అర్థం అవుతుంది ప్రొఫెసర్ జియాంగ్ యాన్యాని సపోర్ట్ చేస్తూ ఆమె తరపున యాంగ్ మీద రివెంజ్ తీర్చుకున్నారని. ఫ్రెండ్ అదే విషయం చెప్తుంటే ఆమె నమ్మదు. ఇంపాసిబుల్, ఆ కోల్డ్ ప్రొఫెసర్ గారు నాకెందుకు హెల్ప్ చేస్తాడు అని ఇగ్నోర్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో యాన్యాన్ జావోని వేరే అమ్మాయితో చూసి షాక్ అవుతుంది. వీడు వేరే అమ్మాయిని డేటింగ్ చేస్తున్నాడా? మాది అరేంజ్ మ్యారేజ్ అయినా కనీసం లిమిట్స్ లో ఉండాలి కదా, నా ముందే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. అలా అయితే పెళ్లికి ముందు నేను కూడా ఎవరినైనా డేట్ చేస్తాను అని అనుకుంటుంది. అప్పుడే జియాంగ్ వెనక నుండి వచ్చి కానీ నేను దానికి పర్మిషన్ ఇవ్వను అని చెప్తాడు. యాన్యాన్ ఏమో మరి జావో చేస్తున్నాడు, అతను ఏమనలేదు, మరి నన్నెందుకు ఆపుతున్నారు అని అడిగితే జియాంగ్ దీనికి అతనికి సంబంధం ఏంటి, నేను ఇంతకు ముందు ఎప్పుడు రిలేషన్షిప్ లో లేను, కానీ నువ్వు అఫీషియల్ వెడ్డింగ్ కి ముందే మ్యారీడ్ లైఫ్ కావాలనుకుంటే లేదా ప్రేమలో పడాలనుకుంటే నువ్వు డేట్ చేయాల్సింది నన్ను మాత్రమే అని చెప్తాడు. ఆమె షాక్ అయి మీకేమైనా పిచ్చి పట్టిందా, నా పెళ్లి జీ ఫ్యామిలీ అబ్బాయితో ఫిక్స్ అయింది, అంత మాత్రాన నేను మిమ్మల్ని డేట్ చేయాలా, అసలు మీ నెఫ్యూ కాబోయే భార్యతో ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని అంటే జియాంగ్ ఆమెను తన వైపుకు లాక్కొని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ముందే కిస్ చేసుకోవడం ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా, వాళ్ళ అంకుల్ తో ఎఫైర్ పెట్టుకోవడం బాగుంటుంది అని అంటాడు. అతన్ని కొట్టబోతుంది కానీ అతను ముందే ఆమె చేయి పట్టుకుంటే ఆమె మీరు ఎంత షేమ్ లెస్ అని అంటే అతను నువ్వు జోకులు వేసినప్పుడు నేను వేయకూడదా, నీకు ఎలాంటి రిలేషన్షిప్ కావాలో చెప్పు నేను కోఆపరేట్ చేస్తాను అని చెప్తాడు. ఆమె డౌట్ గా వీడేంటి ఇంత ఇన్వాల్వ్ అవుతున్నాడు, కొంపదీసిన అరేంజ్ మ్యారేజ్ పార్ట్నర్ మీరేనా అని అడుగుతుంది. ఇంతలో జావో వాళ్ళిద్దరిని చూసి అంకుల్ అని పిలుస్తాడు. యాన్యాన్ వెంటనే తప్పుకొని జావో పక్కన నిలబడి నాకు ఇతనితో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే జావో పర్లేదు నాకంతా అర్థమైంది, అయినా అంకుల్ మీరు ఓల్డ్ విల్లకు తిరిగి వెళ్లకుండా ఇంకా కాలేజ్ లోనే ఏం చేస్తున్నారని అంటే జియాంగ్ ఎందుకంటే యాన్యాన్ ఇక్కడే ఉంది కాబట్టి అని చెప్తాడు. ఆమె జావో చేపట్టుకొని నాకు ఇతనితో మంచి బాండింగ్ ఉంది, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అతన్ని లాక్కెళ్తుంది. అతని మనసులో అసలేం జరుగుతోంది ఇక్కడ అని కన్ఫ్యూజ్ అవుతాడు. అదే టైంలో యాంగ్ వీళ్ళ ఫోటో తీస్తుంది. యాన్యాన్ జావో చేపట్టుకుని అలా వెళ్లడం వల్ల జియాంగ్ కి ఫుల్ జలస్ వచ్చేస్తుంది. వెంటనే జావో వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఈ మధ్య జావో క్లాస్మేట్స్ తో కలిసి మరీ ఎక్కువగా ఖాళీగా తిరుగుతున్నాడు, అతనిపై కొంచెం స్ట్రిక్ట్ గా ఉండండి లేకపోతే పిల్లలు పాడైపోతారు అని చాడీలు చెప్తాడు. ఇంకో పక్క యాన్యాన్ జావోని పక్కకు తీసుకెళ్లి సారీ నేను జస్ట్ ప్రొఫెసర్ జియాంగ్ ని కవర్ చేయడానికి అలా చేశాను అని చెప్తే అతను నాకు అర్థమైంది, అయినా నీకు అంకుల్ కి ఏం గొడవైందని అడుగుతాడు. ఆమె ఆ ముసలాడితో నాకేంటి, చిన్నప్పుడు అతన్ని ఏదైనా పిచ్చి కుక్క గరిచుంటుంది అని తిడుతుంటే జావో మా పేరెంట్స్ చెప్పారు అంకుల్ చిన్నప్పుడు చాలా జెంటిల్ అండ్ కైండ్ గా ఉండేవాడట, కానీ అతనికి 6 years అప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది, అతని కళ్ళ ముందు గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు, అప్పటి నుండి అతను పూర్తిగా మారిపోయాడు, ఆ యాక్సిడెంట్ ట్రామా వల్ల తను ఇప్పటికీ లైట్స్ ఆన్ చేసుకునే పడుకుంటాడని చెప్తాడు. అది విన్న యాన్యాన్ కొంచెం కరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మరి పెళ్లి పీటల మీద ఆ అంకుల్ కూడా ఉంటాడా అని అడిగితే జావో పెళ్లి తర్వాత అంకుల్ మేబీ వేరే ఇంట్లో ఉంటారు అని చెప్తే ఆమె అతనికి దూరంగా ఉంటే చాలు అంతా ఓకే అంటుంది. కానీ జావో ట్విస్ట్ ఇస్తూ కానీ పెళ్లి తర్వాత నువ్వు అంకుల్ తోనే కలిసి ఉండాలి అని అనేసరికి ఆమె షాక్ అవుతుంది. ఏంటి అతనితో కలిసి ఉండాలా అని భయపడిపోతుంటే అతని మనసులో అసలు ఈ అంకుల్ కి కాబోయే ఆంటీకి మధ్య ఏం నడుస్తుంది, వీళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంది అని ఆలోచిస్తాడు. ఇంకో పక్క ప్రొఫెసర్ జియాంగ్ ఆన్లైన్ లో క్యాంపస్ రొమాన్స్ ఎలా చేస్తారు అని సెర్చ్ చేసి చూస్తుంటాడు. అంతలో యాన్యాన్ హ్యాపీగా వెళ్తుంటే జియాంగ్ ఆమెను తన వైపు గట్టిగా లాక్కుంటాడు. ఆమె భయపడి ఎవర్రా రూడ్ పర్సన్ గా అని అరుస్తుంటే కానీ ప్రొఫెసర్ జియాంగ్ ని చూడగానే హలో ప్రొఫెసర్ అని కవర్ చేస్తుంది. ఇంకో పక్క ఫ్రెండ్ ఏమో థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఎక్కడున్నావే అని మెసేజ్ చేస్తే యాన్యాన్ నేను ఆ కోల్డ్ డెవిల్ గడ్ ఆఫీస్ లో ఉన్నానే అని రిప్లై ఇస్తూ ఇక్కడ ప్రొఫెసర్ జియాంగ్ ని బ్రతిమలాడుతూ నాకు ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ ఈ రోజు రాయాల్సిన సారీ లెటర్ రేపు రాసిస్తానని అంటే అతను సరే అనగానే ఆమె థ్యాంక్స్ చెప్పి పారిపోబోతుంది.
వస్తుంది. కానీ అతను ఆగు అని అంటాడు. ఆమె అప్పుడే మాట మారుస్తున్నారా అని అడిగితే జియాంగ్ నువ్వెప్పుడు క్లాస్ బంక్ కొడుతుంటావు. ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకోకపోతే ఫెయిల్ అయిపోతావు అని చెప్తే యాన్యాన్ ఇప్పుడు నాకు అర్థమైంది. నేను క్లాస్ బంక్ కొడతానని తెలిసి మీరు కావాలనే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారా? ప్రొఫెసర్ జియాంగ్ మీకు వేరే పని లేదా? ఎప్పుడు నా వెనకాల పడతారు అని అంటుంటే అతను సైలెంట్ ఇక్కడ కూర్చో నేనే నీకు చదువు చెప్తాను. లేకపోతే ఫెయిలర్స్ వచ్చి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా రాదు అని ఆర్డర్ వేస్తే యాన్యాన్ ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం. మీ పర్సనల్ బెనిఫిట్ కోసం ప్రొఫెసర్ పవర్ ని వాడుకుంటున్నారా అని అంటే అతను దీనివల్ల నాకేం పర్సనల్ బెనిఫిట్ వస్తుంది అని అంటే ఆమె ఏమో అది మీకే తెలియాలి అని కోపంగా అక్కడ కూర్చుంటుంది. తర్వాత అతను ఆమెకు ఫుడ్ బాక్స్ ఇస్తాడు. ఆమె తినకుండా ముఖం తిప్పుకుంటే జియాంగ్ ఇది తినకపోతే సర్టిఫికేట్ రా చూసుకో అనేసరికి నాతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అని అడుగుతుంది. జియాంగ్ ఏమో తినవా అయితే నేనే నా చేతులతో తినిపించాలా అని దగ్గరకు వస్తుంటే ఆమె వద్దు వద్దు నా చేతులున్నాయి అని చెప్పి ఫస్ట్ బైట్ తింటుంది. చాలా టేస్టీగా ఉండడంతో లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తుంది. ప్రొఫెసర్ ఏమో ఆమె క్యూట్నెస్ కి ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత ఇంట్లో యాన్యాన్ విసిగిపోతూ ఈ కోల్డ్ ప్రొఫెసర్ ట్యూషన్ నెపంతో నా నుండి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నాడు. ఇక మేడం ఫిక్స్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో అబ్బాయిలంతా అయిపోయినా సరే అతన్ని మాత్రం చచ్చిన పెళ్లి చేసుకోను అని కోపంగా అనుకుంటుంటే అంతలో ఇంట్లో మెయిడ్ వచ్చి జీ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక కార్డ్ ఇస్తుంది. ఆమె దాన్ని ఓపెన్ చేయబోతుంటే వాళ్ళ తాతయ్య వచ్చి నీకు కాబోయే భర్త నచ్చాడా అని అడిగితే ఆమె జావ గురించి ఆలోచిస్తూ హా పర్లేదు బానే ఉన్నాడని చెప్తుంది. అతను హ్యాపీగా నాకు తెలుసు నీకు నచ్చుతాడని నేను అతన్ని చిన్నప్పటి నుండి పెరగడం చూశాను. చాలా మంచోడు క్యారెక్టర్ అండ్ ఎబిలిటీస్ లో కూడా తోప్ తురుంఖాన్. కొద్ది రోజుల్లో జీ ఫ్యామిలీ వాళ్ళు గిఫ్ట్స్ పట్టుకొని వస్తున్నారు. సో మనం కూడా వాళ్ళకు గిఫ్ట్స్ పంపించాలని చెప్తారు. ఈ ఆనియన్ జావ గురించి అనుకొని ఆమె కన్ఫ్యూజన్ లో ఓకే తాతయ్య మీరు కంగారు పడకండి జీ ఫ్యామిలీ ఇంట్లోకి కోడలుగా వెళ్ళాక నేను మిమ్మల్ని కలవడానికి వస్తూనే ఉంటానులే అని చెప్తుంది. తర్వాత ఆమె నడుస్తూ నేను నా ఫియాన్సీకి ఇచ్చిన బెల్ట్ జావకి నచ్చిందో లేదో ఎలాగో మాకు పెళ్లి కాబోతుంది కాబట్టి అతని ఇష్టాలు అడగాలి. ఒక పని చేస్తా అతనికి మనీ ఇచ్చేస్తాను తనకి నచ్చింది తనే కొనుక్కుంటాడు అని అనుకుంటుంటే అంతలో జియాంగ్ అటుగా వెళ్ళడం చూసి వెంటనే ముఖం తిప్పేసుకుంటుంది. ఎందుకంటే తను జావుకి ఇచ్చిన బెల్ట్ ప్రొఫెసర్ గారు పెట్టుకొని ఉంటాడు. దాంతో ఆమెకు పిచ్చ కోపం వచ్చి అతను ఆఫీస్ కి దూసుకెళ్లి బుక్ కేసరి కొడుతుంది. ఒరే ప్రొఫెసర్ జియాంగ్ కన్ఫ్యూజ్ అయ్యి ఏమైంది అని అడిగితే ఆమె మీరు ఈ మధ్య ఎక్కువ టూ మచ్ చేస్తున్నారు. ఆ బెల్ట్ నేను నా ఫియాన్సీకి ఇచ్చాను. మీ నెఫ్యూ వస్తువును మీరు దొంగతనం చేస్తారని అడిగితే జియాంగ్ ఈ బెల్ట్ నాకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది పైగా నాకు చాలా నచ్చింది కదా అని చెప్తాడు. ఆమె ఆ బెల్ట్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంటే అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అసలు ఒక అబ్బాయికి అమ్మాయి బెల్ట్ గిఫ్ట్ గా ఇస్తే అర్థం ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఆమె ఏదైతే నాకేంటి ముందు నా చేయవలండి అని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అతని పర్సనల్ స్పేస్ లోకి వచ్చేస్తుంది. అతను దాని అర్థం ఆ అబ్బాయి లైఫ్ లో ఆ అమ్మాయి కంట్రోల్ లోనే ఉంటాడని అని చెప్తే ఆమె ముఖం తిప్పుకొని నా ఉద్దేశం అది కాదు అయినా ఆ బెల్ట్ నేనేం మీకు ఇవ్వలేదు మీరేమైనా బెల్ట్ కూడా కొనుక్కోలేరా ముందే చెప్తే సీనియర్ సిటిజన్ ఫండ్ లో కొంచెం మనీ ఇచ్చేదాన్ని కదా మీకు ఎప్పుడు పక్కనున్న వస్తువుల మీదే కన్ను ఉంటుందని తిడితే జియాంగ్ కన్ఫ్యూజన్ లో ఇది పక్కనున్న వస్తువు అని నీకెవరు చెప్పారు అని అంటూ టేబుల్ పై నుండి లేచి ఆమె చాలా క్లోజ్ గా వస్తాడు. యాన్యాన్ వెనక్కి జరుగుతూ ఏం చేస్తున్నారు నా జోలికి వస్తే మా అంకుల్ మిమ్మల్ని వదిలిపెట్టారు అని బెదిరిస్తే అతను ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి అవునా చూద్దాం నన్ను ఎవరేం చేస్తారు అంటూ కిస్ చేయబోతాడు. ఆమె నర్వస్ అయిపోయి అతన్ని వెనక్కి నెట్టేసి పారిపోతూ ఆగుతుంది. నేను కేవలం మీ స్టూడెంట్ ని మాత్రమే కాదు కాబోయే మీ అల్లుడు భార్యను కూడా ముందే చెప్తున్నా పెళ్ళయ్యాక నా మీద చెయ్యి వేస్తే ఆ ఇంట్లో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను అని వార్నింగ్ ఇస్తుంది. అతనేమో నువ్వు నన్ను అన్కంఫర్టబుల్ చేయాలనే నేను కోరుకుంటున్నాను అని నవ్వుతాడు. కోపంతో వెళ్లిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టాను ఒక పీపీటీ రెడీ చేసి మీ గుట్టు మొత్తం అందరికి చెప్తానంటే జియాంగ్ సరే చూద్దాంలే ముందా పీపీటీ ఎలా చేయాలో నేర్చుకో అని కౌంటర్ ఇస్తే ఆమె అతని డెవిల్ గా అని తిట్టి పారిపోతుంది. నెక్స్ట్ ఆమె ఇంట్లో కూర్చొని కోపంతో పియానో వాయిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె మైండ్ లోకి మాటి మాటికి మన డెవిల్ ప్రొఫెసర్ గారే వస్తుంటాడు. అంతలో మేడ్ వచ్చి జీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారని చెప్పడంతో ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గురించి అందరికి కంప్లైంట్ చేస్తాను అని పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది. కానీ అక్కడ జావో వాళ్ళ నాన్న పక్కన అదే ప్రొఫెసర్ జియాంగ్ కూర్చొని ఉండడం చూసి షాక్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది. వాళ్ళ తాతయ్య ఆమె బిహేవియర్ కి కవర్ చేస్తూ నేను దీన్ని చిన్నప్పటి నుంచి కొంచెం గారవం చేశాను బాబు అందుకే ఇలా తయారైంది అని వాళ్ళకి చెప్పి యాన్యాన్తో అందరికి హలో చెప్పు అనగానే ఆమె కంగారులో ప్రొఫెసర్ జియాంగ్ ని చూసి హలో అంకుల్ అనేస్తుంది. అది విని అందరూ షాక్. జావో వాళ్ళ నాన్న కవర్ చేస్తూ పర్లేదులే ఇంకా వీళ్ళకి పెళ్లి కాలేదు కదా అందుకే అంకుల్ అని పిలుస్తుంది అని అంటే యాన్యాన్ వెంటనే మీకో మాట చెప్పాలి అంటే అందరూ ఆమె వైపు చూసేసరికి సర్లే ఏం లేదులే తర్వాత చెప్తాను అని ఊరుకుంటుంది. వాళ్ళ తాతయ్య వెళ్లి ప్రొఫెసర్ జియాంగ్ కి మన ఇల్లంతా చూపించు అని బయటికి పంపుతాడు. ఆమె ముఖం మార్చుకొని అతని గార్డెన్ లోకి తీసుకెళ్తుంది. సోఫాలో కూర్చొని ప్రొఫెసర్ జియాంగ్ మా యార్డ్ ఎలా ఉంది అని అడిగితే అతను ఆమెకు దగ్గరగా వచ్చి బాగుంది అనేసరికి ఆమె నర్వస్ అయిపోతుంది. మెల్లగా పక్కకు జరిగి ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా పక్కనోళ్ళ ఆస్తి మీకు దక్కదు సో ఆ కలలు కండం మానేయండి అని చెప్తుంది. ఆ తర్వాత మెయిడ్ కి సైగ చేసి వాటర్ తెప్పించి ప్రొఫెసర్ జియాంగ్
జియాంగ్ ఎప్పటినుండో దాహంతో ఉన్నట్టున్నారు. ఈ వాటర్ తాగండి అని ఇస్తూ మనసులో మాత్రం ఇందులో నిండుగా ఉప్పు కలిపాను. ఇప్పుడెలా తాగుతావో చూస్తా అని నవ్వుకుంటుంది. కానీ అది అతను చాలా కూల్ గా తాగేస్తాడు. పైగా ఇది చాలా స్వీట్ గా ఉంది అనేసరికి కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. జియాంగ్ లేచి అటు తిరగగానే ఆమె డౌట్ వచ్చి వెంటనే ఆ గ్లాస్ తీసి తాగుతుంది. అంతే ఆ ఉప్పు దెబ్బకి ఆమె ప్రాణం పోయినంత పనవుతుంది. అసలు మీరు ఎలా తాగారు దీన్ని అని గట్టిగా అరిస్తే జియాంగ్ వెనక్కి తిరిగి ఎందుకు నీకు నచ్చలేదా అని అడుగుతాడు. ఆమె డైవర్ట్ చేస్తూ మీరు నా కోసం గిఫ్ట్ తెచ్చారు కదా మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది. అతను గిఫ్ట్ తీసి ఇవ్వబోతుంటే అబ్బాయిలు అమ్మాయిలకు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం వంగి 2 చేతులతో ఇవ్వాలని మీకు తెలీదా అనేందో తొక్కలో రూల్ చెప్తుంది. అతను అలాగే వంగిస్తాడు. ఆమె నాకు ఇంకా నచ్చలేదు ఇంకొంచెం వంగండి అని పదే పదే అతను ఉంచుతూ నవ్వుకుంటుంది. అంతే మీరు కాలేజ్ లో రూడ్ అండ్ డెవిల్ లా బిల్డప్ ఇస్తారు కదా పైగా ఎవరి మాట వినరు ముందే చెప్తున్నా నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను త్వరగా ఆ బ్లైండ్ డేట్ అమ్మాయిని పెళ్లి చేసుకుని నా లైఫ్ చెడగొట్టడం ఆపండి అని చెప్తుంది. తీరా ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక నెక్లెస్ ఉంటుంది. జియాంగ్ నవ్వుతూ నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్తే ఆమె అవునా ఎవరా లక్కీ గర్ల్ అని నవ్వుతూ అడుగుతుంది. నీ ఎంగేజ్మెంట్ ఎవరితో అయిందో నీకు అర్థం కావట్లేదా ఆ జీ ఫ్యామిలీ కొడుకుని నేనే అని బాంబ్ పేలుస్తాడు. ఆమె షాక్ జోక్ చేస్తున్నారా మీరు నా ఫియాన్సీ ఎలా అవుతారు నేను ఇప్పుడే మా తాతగారిని అడుగుతాను అని పారిపోబోతుంది. కానీ అతను ఆమెను తన వైపు గట్టిగా లాక్కుంటాడు. ఆమె ఏం చేస్తున్నారు ఇది నా ఇల్లు నన్ను టచ్ చేయకండి అంటే జియాంగ్ నేను మన మ్యారేజ్ డీల్ పేపర్స్ కూడా తెచ్చాను అని చూపిస్తాడు. ఆ పేపర్స్ పై జియాంగ్ పేరు ఉండడం చూసి షాకులు. అంతలోనే అతను ఆమె నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కొని నా ప్రియమైన ఫియాన్సీ ఇప్పుడు తెలిసిందా నేను నీతో ఏం చేసినది లీగల్ అని చెప్తాడు. ఆమె ఫేస్ దాచుకుంటూ నాకు రీఫండ్ ఏమన్నా దొరుకుతుందా అని అడుగుతుంది. అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి కనుక ట్రై చేస్తే నీ కాళ్ళు విరగ్గొడతాను అని స్వీట్ గా బెదిరిస్తాడు. దాంతో భయపడి నోరు మూసుకుంటుంది. అంతే ఇద్దరికి గ్రాండ్ గా పెళ్లైపోతుంది. వెడ్డింగ్ హాల్లో ఆమె అతను చేయి పట్టుకొని వస్తూ ఉంటే ఇక్కడ జనాలు టూరిస్టుల్లో నా పెళ్లి చూడడానికి వచ్చినట్టున్నారు అని బాధపడుతుంది. ఆమె ముసిగేసుకొని ముఖం దాచుకోవడంతో అతను నాతో పెళ్లి నీకు అంత అవమానంగా ఉందా అని అడుగుతాడు. యాన్యన్ మీలాంటి ఫేమస్ హాట్ అండ్ హ్యాండ్సమ్ ప్రొఫెసర్ కి నాలాంటి డంబ్ అండ్ సిల్లీ స్టూడెంట్ తో పెళ్ళవుతుంటే మీ పరువే కదా పోయేది అని అంటే అతను మాత్రం వెంటనే ఆ ముసుగు తీసేసి నాకేం పోదు అని చెప్తూ అందరి ముందే ఆమెకు లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు. మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆమెకి. బెడ్రూమ్ లో కూడా ఆమె టెన్షన్ తో అటు ఇటు తిరుగుతూ ఒంటిపై దుప్పటి కప్పుకుంటూ ఉంటుంది. ఈ వెడ్డింగ్ నైట్ నుండి ఎలా తప్పించుకోవాలరా ఈ డెవిల్ ప్రొఫెసర్ గారు ఇక్కడికి పడుకోవడానికి రాడు కదా అయినా మాకు పెళ్ళైపోయింది ఇప్పుడు అతన్ని డెవిల్ అని అనలేను వద్దని ఆపలేను ఎందుకంటే ఇదంతా లీగల్ అని టెన్షన్ పడుతూ తప్పించుకోవడానికి వెంటనే బెడ్ పైకి దుక్కి దుప్పటి కప్పుకొని పడుకున్నట్టు నటిస్తుంది. జియాంగ్ రూమ్ లోకి వచ్చి అది చూసి ఆమె వెనక పడుకొని ఆమెపై చెయ్యేస్తాడు. ఆమె నిద్రలో ఉన్నట్టు నటిస్తూ ఆ చేతిని పక్కకు నెట్టేస్తుంది. కానీ అతను మళ్ళీ చెయ్యేస్తాడు. మళ్ళీ కావాలనే చెయ్యి తీసేస్తుంటే అతను మరింత క్లోజ్ గా వచ్చి వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంటాడు చాలా క్యూట్ గా. యాన్యానికి డిఫరెంట్ గా అనిపించి ఒక్కసారిగా తిరగబోతుంది. కానీ అతను ఆమె లాగి తన పైకి వేసుకుంటాడు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. అతను నవ్వుతూ బేబీ నా కోసం వెయిట్ చేయలేకపోతున్నావా అని అడిగితే ఆమె ఎవరిని బేబీ అంటున్నావు నీ నోట్లో నుండి సలైవ గారుతుంది చూసుకో అని అంటే అతను వెంటనే ఆమెను బెడ్ పైకి నెట్టేసి ఆమె పైకి వచ్చి తన షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆమె మీరు ప్రొఫెసర్ అయ్యుండి ఇంత సిగ్గు లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారు అని కళ్ళు మూసుకుంటుంటే అతను తన చేతులు పట్టుకొని తన బాడీని టచ్ చేసి ఇంకో మాట మాట్లాడావా నీ ప్యాంట్ విప్పేస్తాను జాగ్రత్త అని చెప్పడంతో ఆమె సిగ్గుతో నోరు కళ్ళు గట్టిగా మూసేసుకుంటుంది. అతను నవ్వి జోక్ చేసాలే అని మళ్ళీ బాత్రూమ్ వేసుకొని పక్కన పడుకుంటాడు. ఆమె దెబ్బకు దడుచుకొని బెడ్ మూలలోకి పోయి జరిగి పడుకుంటుంది. ఆ తర్వాత లైట్స్ ఆఫ్ చేయవా అని అంటే అతను లైట్స్ ఆఫ్ చేస్తాడు. కానీ అతనికి తన చిన్నప్పటి పాస్ట్ ట్రామా గుర్తొచ్చి నిద్రలో ఒక్కసారిగా ఉలికి పడలేస్తాడు. ఆమె కూడా లేచి ఏమైంది అని అడిగితే అప్పుడే ఆమెకు జావో చెప్పిన మాటలు గుర్తొచ్చి అతనికి పాస్ట్ గురించిన కలలు వస్తున్నాయని అర్థం చేసుకుంటుంది. వెంటనే లైట్ ఆన్ చేసి అతను చేయి పట్టుకొని పర్లేదులే నేనున్నాను కదా నీతో టెన్షన్ పడుకో అని ఓదారుస్తుంది. అతను కూడా ఆమెను గట్టిగా హక్ చేసుకొని నువ్వు కూడా పడుకో అని లైట్ ఆఫ్ చేయబోతాడు. కానీ ఆమె పర్లేదు ఆన్ లోనే ఉంచని చెప్తే అతను కానీ లైట్ ఆన్ ఉంటే నీకు నిద్ర రాదు కదా అని అంటే ఆమె పడుకొని తన కళ్ళపై చేయి పెట్టుకొని ఇప్పుడు నాకు లైట్ తో ఏం ప్రాబ్లం లేదు అని చెప్తుంది. అతను కూడా నవ్వుతూ ఆమె పక్కన పడుకొని తన చేతిని ఆమె కళ్ళపై పెడతాడు. నెక్స్ట్ డే యాన్యాన్ కళ్ళు తెరి చూసేసరికి ఫుల్ గా మనోని హక్ చేసుకొని పడుకొని ఉంటుంది. లేవబోతుంటే అతను కావాలనే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తాడు. ఆమె నిద్రలో తెలియకుండా అతని చెస్ట్ ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఆమెకు కూడా టచ్ నచ్చడంతో అలాగే కంటిన్యూ చేస్తుంటే అంతలోనే మనోడు కళ్ళు తెరి చూస్తాడు. ఆమె దూరంగా
దూరంగా జరగబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని లాగుతూ, "రాత్రంతా నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు పారిపోతున్నావా?" అని అడిగితే దానికి ఆమె కవర్ చేస్తూ, "నాకేం తెలుసు? మేబీ నువ్వే నా చెయ్యి నీ మీద పెట్టుకున్నావేమో" అని అంటుంది. జియాంగ్ నవ్వుతూ, "ఏంటి? నిన్ను నన్ను టచ్ చేయమని నేనేమైనా ఫోర్స్ చేశానా?" అని అంటే ఆమె చెయ్యి విడిపించుకొని పారిపోతుంది. అతను బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే ఆమె ఈ రోజు కూడా క్లాస్ మిస్ అవుతుందేమో అని గబగబా రెడీ అవుతుంటే జియాంగ్ మాత్రం "ముందు బ్రేక్‌ఫాస్ట్ చెయ్" అని ఎంత లేట్ అవుతున్నా అక్కడే కూర్చోబెట్టి ఆమెను తినేదాకా అక్కడి నుంచి పోనివ్వడు. రోజు క్లాస్ బంక్ కొడతామనే విషయాన్ని నేను అందరి ముందు చెప్పకూడదు అనుకుంటే ఫస్ట్ ఇది తిని వెళ్ళాలి అని బెదిరిస్తే ఆమె కోపంగా ముఖం మార్చుకొని కూర్చొని తింటుంది. జియాంగ్ ప్రేమగా ఆమెకి ఎగ్గిస్తే ఆమె కోపంగా నములుతూ తింటుంది. ఆ తర్వాత మిల్క్ ఇస్తే అది కూడా తాగేస్తుంది. మళ్ళీ బ్రెడ్ ఇవ్వబోతుంటే ఎంత తినిపిస్తావు అని చెప్పి పారిపోబోతుంటే అతను చెయ్యి పట్టుకొని నేను చెప్పానంటే నువ్వు తినాల్సిందే అని అనడంతో ఆమె శాండ్విచ్ కూడా తీసుకొని తింటూ నడుస్తుంది. జియాంగ్ డ్రాప్ చేస్తానంటే ఆమె వద్దంటుంది. కాలేజ్ లో సీక్రెట్ గా ఉంచమని చెప్తుంది. జియాంగ్ ఏమో నువ్వు లేట్ అవ్వకూడదు అనుకుంటే సోదాపి నాతో రా అని చెప్పి మిల్క్ బాటిల్ తీసుకొని ఆమె చేయి లాక్కెళ్తాడు. కార్ ఎక్కాక యాన్యన్ కాలేజ్ లో ఎవరికి మన గురించి చెప్పకు లేకపోతే నా వల్ల నీ పరువు పోతుందని చెప్తుంది. జియాంగ్ కూడా సెటైర్ వేస్తూ ఎప్పుడు క్లాస్ బంక్ కొట్టి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యే నా యంగ్ వైఫ్ వల్ల నాకు కొత్తగా పరువు పోయేదేముందిలే, అయినా నీకు పోవడానికి పరువు ఎక్కడుంది అని అడిగితే యాన్యన్ చూడు నువ్వు గాని నాతో పెట్టుకుంటే నీ పరువు దాచుకోవడానికి అండర్ వేర్ కూడా మిగలదు, సో ఎవరికి చెప్పకు అని వార్నింగ్ ఇస్తుంటే అతను టచ్ చేయబోతే నన్ను టచ్ కూడా చేయకు అని చెప్తుంది. అతను వెళ్లే ముందు యోగట్ తాగు అని ఇస్తే ఆమె వద్దనేసరికి కార్ లాక్ చేసి నువ్వు ఇది తాగకపోతే ఇక్కడ నుంచి వెళ్ళలేవు, మళ్ళీ లేట్ అయిపోతావు అని చెప్తే ఆమె కోపంగా బాటిల్ లాక్కుని మొత్తం తాగేసి చూసావా ఖాళీ చేసేసాను ఇప్పుడు వెళ్ళనా అని అడుగుతుంది. కానీ అతను ఆమెకు దగ్గరగా వస్తాడు. ఎందుకంటే ఆమె లిప్స్ కి ఆ యోగట్ అంటుకొని ఉంటుంది, అది తూడ్చాలి కదా. సో యాన్యాన్ అతని దగ్గరకు వస్తుంటే ఊహల్లోకి వెళ్లిపోతుంది. అతను దాన్ని నాకేస్తున్నట్లు ఊహించుకొని ఒక్కసారిగా ఊహల్లో నుంచి బయటకు వచ్చి బా నాకెంత పిచ్చి పట్టింది అని అనుకుంటూ ఏయ్ నన్ను ముట్టుకోకు నేనే క్లీన్ చేసుకుంటా అని చెప్పి తుడుచుకుంటుంది. ఆమె వెళ్లిపోబోతుంటే అతను మళ్ళీ చేయబట్టుకుంటే వదులు అని అరిస్తే జియాంగ్ అంటాడు నువ్వు సరిగ్గా క్లీన్ చేసుకున్నావో లేదో నేను చెక్ చేయాలి అని చెప్పి మళ్ళీ లిప్స్ పై కిస్ చేస్తాడు. ఆమె నెర్వస్నెస్ తో చేయి విడిపించుకొని పారిపోతుంది. కానీ విండో దగ్గరకు వచ్చి నీలాంటి క్యారెక్టర్ లేనివాడు ప్రొఫెసర్ ఎలా అయ్యాడు, కావాలనే నన్ను కిస్ చేసావు కదా అని చెప్పి కార్ని గట్టిగా తన్ని పారిపోతుంది. జియాంగ్ నవ్వుతూ నువ్వు ఇప్పుడు కార్ని తన్నినందుకు ఎక్స్ట్రాగా ఇంకో కిస్ పడుతుంది అని అనుకుంటాడు. ఆమె క్లాస్ లోకి సాడ్ గా వస్తుంటే ఏమైందే, అయినా నీ లిప్స్ ఏంటి అంత ఉబ్బినట్టున్నాయి అని పెట్టిన ఆ ఒక్క గింత కిస్ కి అడిగేస్తుంది లిప్స్ ఉబ్బాయి అని చెప్పి. యాన్యన్ బుక్ మీద గుద్దుతూ పొద్దు పొద్దునే నన్ను ఒక పిచ్చి కుక్క కరిచింది అని గట్టిగా అనేస్తుంది. ఆ మాట టీచర్ కి వినపడడంతో ఆమెను హోంవర్క్ మొత్తం మళ్ళీ రాయమంటారు. సారీ చెప్పేసరికి టీచర్ 10 టైమ్స్ రాయాలి లేకపోతే ఫెయిల్ చేస్తానని చెప్తారు. ఆ తర్వాత ఆమె ఇంటికి రాగానే జియాంగ్ ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతాడు. ఆమె నీకెందుకు అని అంటే తన నీ చేతిలో ఏముంది అని అడిగితే ఇది చాలా కాస్ట్లీ బటర్ఫ్లై స్పెసిమన్, దీనికోసం చాలా మనీ ఖర్చు పెట్టాను అని చూపిస్తూ బెడ్రూమ్ కెళ్లి తన సూట్ కేసు ఓపెన్ చేస్తుంది. అందులో ఇంకో బటర్ఫ్లై స్పెసిమన్ ఉంటది. ఇక్కడే ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. చిన్నప్పుడు ఒక అబ్బాయి ఆమె ఏడుస్తుంటే ఏడవకు అని చెప్పి ఈ బటర్ఫ్లై స్పెసిమన్ గిఫ్ట్ గా ఇచ్చుంటాడు. ఆమె దాన్ని చూస్తూ ఆ ఒప్ప ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో, అతను ఉన్నప్పుడు నన్ను ఎవరు బుల్లీ చేసేవాళ్ళు కాదు అని అనుకుంటూ ఈ కొత్త బటర్ఫ్లై ని కూడా అందులోనే పెడుతుంది. హోంవర్క్ త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటూ రాస్తూ రాస్తూ అక్కడే పడుకుంటుంది. జియాంగ్ అది చూస్తాడు. అప్పుడే వేరే టీచర్ కాల్ చేసి ఎక్స్ట్రా క్లాసెస్ గురించి అడిగితే జియాంగ్ వేరే టీచర్ ని వెతకాల్సిన అవసరం ఏముంది, ఆ ఎక్స్ట్రా క్లాసెస్ నేను తీసుకుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత నిద్రపోతున్న మన మేడం ని కిస్ చేసి ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. నెక్స్ట్ డే యాన్యన్ క్లాస్ లో సీట్ దగ్గరికి వెళ్తుంటే యాంగ్ ముందే వచ్చి కూర్చుంటుంది. సో ఆమెను ఇగ్నోర్ చేసి ముందు సీట్ లో కూర్చుంటుంటే ఆమె కోపంతో యాన్యన్ హోంవర్క్ బుక్ లాక్కొని చింపేయడానికి ట్రై చేస్తుంది. ఇద్దరు పిచ్చి లాక్కునే ప్రాసెస్ లో జియాంగ్ క్లాస్ లోకి వస్తాడు. అతను ఒక్కదమ్ము గట్టిగా అరవడంతో యాన్యాన్ బుక్ లాక్కుని బ్యాగ్ లో పడేస్తుంది. సీరియస్ గా యాన్యాన్ మీద అరుస్తాడు నీ సీట్ లో వెళ్లి కూర్చో అని. ఆమెమో ఇతను ఇక్కడేం చేస్తున్నాడు అని షాక్ అయి క్లాస్ నుంచి అవుట్ అవ్వడానికి చూస్తుంది. కానీ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఆ క్లాస్ తీసుకోవాల్సింది వేరే టీచర్. కానీ మనోడు కావాలని ఆ ప్లేస్ లోకి వచ్చుంటాడు. ఆ తర్వాత అతను అటెండెన్స్ తీసుకుంటుంటాడు. యాన్యాన్ బెస్ట్ ఫ్రెండ్ రాకపోవడంతో ఆమె వాయిస్ మార్చి మరి ప్రెజెంట్ చెప్తుంది, ప్రెజెంట్ టీచర్ అని. అది కనిపెట్టిన జియాంగ్ ఆమెను స్టేజ్ పైకి పిలిచి ఇక నుంచి నువ్వే అటెండెన్స్ తీసుకో అని చెప్తే ఆమె అందరి ముందు పేర్లు పిలుస్తుంది. కానీ జియాంగ్ నువ్వు నీ పేరు పిలవలేదేంటి అని చెప్తే ఆమె ఆల్రెడీ ఆమె బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్ లో అటెండెన్స్ చెప్పేసింది కాబట్టి ఇప్పుడు తన పేరు తనే ఎలా చెప్పుకుంటుంది. సో అది చూసి యాంగ్ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత జియాంగ్ క్లాస్ రిప్రజెంటేటివ్ అవడానికి ఎవరు ఇష్టపడుతున్నారు అని అడిగితే యాంగ్ వెంటనే యాన్యాన్ అప్లై చేయాలనుకుంటుంది ప్రొఫెసర్ అని చెప్తుంది. ఆమె వద్దని చెప్పేలోపే జియాంగ్ ఆమెని క్లాస్ రిప్రజెంటేటివ్ చేస్తూ క్లాస్ అయ్యాక నా ఆఫీస్ కి రా అని చెప్తే యాంగ్ మాత్రం నవ్వుతుంటే ఆమెకి పిచ్చ బీపీలు వస్తుంది. వెంటనే అతను ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది. అప్పుడే ఒక స్టూడెంట్ ఏడుస్తూ బయటకు వస్తుంది. ప్రొఫెసర్ జియాంగ్ చాలా రూడ్ అండ్ కోల్డ్, నేను క్లాస్ కి జస్ట్ 5 మినిట్స్ లేట్ అయ్యాను, దానికి అంత క్లాస్ పీక్స్ వచ్చాడు అని ఏడుస్తూ వెళ్లిపోతుంటే అది విన్న యాన్యాన్ లోపలికి వెళ్ళి ప్రొఫెసర్ జియాంగ్ నువ్వు అంతగా ఖాళీగా ఉంటే ఒక అన్నాయింగ్ పర్సన్ ట్రైనింగ్ క్లాస్ ఓపెన్ చేయరా
రాదు, హ్యాపీగా ఉండే వాళ్ళందరినీ పిలిచి ఏడిపించి పంపించొచ్చు, పైగా నీకు బిజినెస్ కూడా బాగా నడుస్తుంది అని సెటైర్ వేస్తే ప్రొఫెసర్ మాత్రం ఏమంటాడు, నీకు ఇన్సెట్ క్లాస్ లో క్రెడిట్ కావాలి కదా అని గుర్తు చేస్తే ఆమె వెంటనే ఐస్ చేస్తూ అతని షోల్డర్ ప్రెస్ చేస్తూ, ప్రొఫెసర్ జియాంగ్ మీరు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, ప్లీజ్ నా మార్క్స్ కట్ చేయకండి అని రిక్వెస్ట్ చేస్తుంటే అతను మార్క్స్ కట్ చేయకూడదంటే నా కండిషన్స్ ఒప్పుకోవాలి, ఈ రాత్రికి నా కోసం డిన్నర్ ఉండు అని అంటే ఆమె సరే నీకంత తేటగా ఉండి నా వంట తింటానంటే నేనెందుకు వండను, కానీ ఒక కండిషన్, గిన్నెలు నువ్వే తోమాలి అని డీల్ మాట్లాడుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. కట్టు ఇంట్లో వంట చేస్తుంటే పెద్ద బాంబు వెళ్ళిన సౌండ్ రాగానే జియాంగ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. తీరా చూస్తే కిచెన్ మొత్తం బ్లాస్ట్ అయ్యి ఆమె ముఖం నిజంగానే మాడి మసవుతుంది. ఆమె ఒక మాడిపోయిన డిష్ చూపిస్తూ ప్రొఫెసర్ జియాంగ్ ఫుడ్ రెడీ అని చెప్తుంటే ఏం చేసుకున్నావు నీ పరిస్థితి, ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేనే వండుతాను అని చెప్పడంతో ఆమె దౌడు అంతే. మనోడు పాపం ఆమె కోసం చాలా డిషెస్ వండి తీసుకొస్తాడు. అవి చూసి మన మేడం గారు లొట్టలేసుకుంటూ తింటుంది. పగిలేలా తినేసి ఇకెళ్ళి గిన్నెలు గడుగు అని చెప్తుంది. దానికి జియాంగ్ వంట నేనే చేశాను, గిన్నెలు నేనెందుకు గడుగుతా అని అంటే యాన్యన్ ఆఫీస్ లో మనం మాట్లాడుకున్న డీల్ గురించి గుర్తుంది కదా, నేను వండుతాను నువ్వు గిన్నెలు తోమాలి అని పక్కగా అనుకున్నాం కదా అని గుర్తు చేస్తూ వెటకారంగా, ప్రొఫెసర్ జియాంగ్ ఇప్పుడు మీ మాట మార్చకండి అని అంటే అతను ఎందుకు ఈ వంట నువ్వే చేసావా ఏంటి అని అడుగుతాడు. ఆమె కవర్ చేస్తూ నేను కూడా చేశాను కదా, కాకపోతే అది కాస్త డస్ట్బిన్ లోకి వెళ్ళింది అంతే అని చెప్తే అతను ఆమెని అలా అని గుర్రుమని చూసేసరికి సరేలే ఒక గేమ్ ఆడదాం, నేను గెలిస్తే గిన్నెలు నువ్వు గడగాలి, అదే నేను ఓడిపోతే నేనే గడుగుతాను అని చెప్తే అతను సరే అని చెప్పి అతని గేమ్ ఏంటో చెప్పు అని అంటే ఆమె 2 చేతులు చాపి ఇలా చెయ్యని చూపిస్తుంది. అతను అలాగే చేయగానే యాన్యాన్ స్పీడ్ గా అతను చేయి పట్టుకుని చూసావా నేను గెలిచేశాను, ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు, ఇక తప్పించుకోలేవు అని నవ్వుతుంది తిక్కముకుంది. కానీ జియాంగ్ రివర్స్ లో ఆమె లాగి తన ఒళ్ళో పడేసుకొని నిజంగానే నువ్వు గెలిచావు అని చెప్పగానే ఆమె టెన్షన్ తో నన్ను వదులు అని అరిస్తే నువ్వు నాకు కిస్ ఇచ్చేంత వరకు నిన్ను వదలను, లేదంటే ఈ రాత్రంతా మనం ఇలానే హక్ చేసుకుని పడుకుందాం అని చెప్తాడు. ఆమె కోపంగా పట్టపగలేమో కాలేజ్ లో అంత రూట్ డెవల్ ప్రొఫెసర్ లా బిల్డప్ ఇస్తావు, రాత్రి అవ్వగానే నీకేమవుతుంది, అసలు సిగ్గులేదా ఇదంతా చేయడానికి అని అడిగితే ప్రొఫెసర్ గారు ఇలాంటి డైలాగులు నా దగ్గర వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే మనం లీగల్లీ మ్యారీడ్ కపుల్, సో కిస్ ఇస్తావా లేదా అని తన బుగ్గ చూపిస్తాడు. యాన్యన్ అతని బుగ్గ మీద కిస్ చేయబోతుంటే అతను సడన్ గా తన లిప్స్ తిప్పడంతో లిప్ టు లిప్ కిస్ అయిపోతుంది. దాంతో ఆమె నువ్వు పెద్ద డెవల్ విరా అని తిడుతూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అంతే అతని మీద కోపంతో దుప్పటి పిల్లో తీసుకుని బయట పడుకోవడానికి వెళ్తే మనోడు వచ్చి అడ్డుకుంటాడు. నేను బయట పడుకుంటాను అని చెప్తే ఎందుకు బెడ్ మీద ఏం ప్రాబ్లం అని అతను అడిగితే ఆమె సాకులు వెతుకుతూ రూమ్ లో లైట్ చాలా ఎక్కువగా ఉంది, నాకు నిద్ర రాదు అని అంటే అతను వెంటనే ఒక చిన్న ల్యాంప్ తెచ్చి చూడు తక్కువ లైట్స్ వచ్చి ల్యాంప్ తెచ్చాను, దీని వల్ల నీ నిద్రకి ఏ ప్రాబ్లం ఉండదని చెప్తే దాంతో యాన్యన్ ఇంకా ఫ్రస్ట్రేషన్ తో నాకు ఫీలింగ్స్ లేని హస్బెండ్ తో కలిసి పడుకోవడం ఇష్టం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాలేజ్ లో ఇన్సెక్టాలజీ కాంపిటీషన్ బోర్డు చూసి ఆమె ఫ్రెండ్ యాన్యాన్ ఈసారి నువ్వే గెలవాలి, యూ కెన్ డూ ఇట్, బాగా కష్టపడు అని ఎంకరేజ్ చేస్తుంటే అంతలో యాంగ్ వచ్చి నువ్వెలాగూ గెలవవులే అని వెటకారం చేస్తుంది. ఫ్రెండ్ ఇచ్చి పడేస్తుంది. నువ్వు నోరు మూసుకో, నీకున్న మార్కులకి అసలు నేను కాంపిటీషన్ లో అడుగు కూడా పెట్టనివ్వరు అని చెప్తే యాంగ్ తిప్పి కొడుతూ కనీసం నేను కోర్స్ లో ఫెయిల్ అవ్వను కదా, నీ సెల్ఫ్ క్రిటిసిజం లెటర్ చూస్తే డిక్షనరీ కంటే లావుగా ఉంటుంది అని ఇన్సల్ట్ చేస్తుంటే ఇంకో పక్క జావో జియాంగ్ తో తన బాధలు చెప్పుకుంటూ మా నాన్న ఏ తప్పుడు మందు తిన్నాడో ఏంటో రాత్రి పగలు తేడా లేకుండా నాతో ఊడిగం చేయిస్తున్నాడు, రోజులో 24 అవర్స్ ఉంటే అందులో 12 గంటలు నన్ను చదివిస్తున్నాడు, చదివి నా బుర్ర పాడైపోతుంది అంకుల్ అని ఏడుస్తుంటే ప్రొఫెసర్ జియాంగ్ నవ్వుతూ మీ పేరెంట్స్ నీ మంచికే చెప్తున్నారు కదా అని అంటే జావో మాత్రం అయినా కనీసం రెస్ట్ తీసుకునే టైం కూడా ఇవ్వాలా వద్దా, చివరకు వాష్రూమ్ కి వెళ్ళాలన్నా కూడా బ్రేక్ లోనే వెళ్ళాలంటున్నారు, వాష్రూమ్ అంటే కంట్రోల్ చేసుకోవడానికి అదేమైనా స్విచ్చా, నన్ను చూస్తే ఒక ఖైదీలా అనిపిస్తుంది అని ఫీల్ అవుతుంటే ఇంకో పక్కన యాన్యాన్ యాంగ్ కి గట్టిగా చాలా మాటలంటుంటే అది చూసిన జావో దూరం నుండి అమ్మో ఈమె నోరు కత్తెరగంట పదునుగా ఉందిగా, అంకుల్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే జియాంగ్ మాత్రం ఆమె కరెక్ట్ గానే మాట్లాడుతుంది కదా, కనీసం తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం ఆమెకు తెలుసు అని సపోర్ట్ చేస్తాడు. జావో ఇది ప్రొటెక్ట్ చేసుకోవడమా, నాకు చూస్తుంటే ఎదుటి వాళ్ళని బుల్లీ చేస్తున్నట్టుంది అని అంటే అప్పుడు జియాంగ్ కి పాస్ట్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు కొందరు పిల్లలు యాన్యాన్ని నీకు పేరెంట్స్ లేరు అని బుల్లీ చేస్తూ ఏడిపిస్తుంటారనమాట. అప్పుడు ఆమె ఏడుస్తూ మా తాత చెప్పారు మా నాన్న బిజినెస్ ట్రిప్ కోసం హెవెన్ కి వెళ్లారని అని చెప్తే ఆ పిల్లలు మాత్రం మీ తాత అబద్ధం చెప్తున్నాడు, మీ నాన్న నిన్ను వదిలేసి పారిపోయాడు అని ఇంకా ఏడిపించుంటారు.
అప్పుడు చిన్నప్పటి జియాంగ్ యాన్యాన్ని కాపాడుంటాడనమాట. అప్పుడు ఆమె ఏడుస్తూ నేను ఎవరికీ అక్కర్లేదు, నేనొక అన్‌వాంటెడ్ చైల్డ్‌ని అని బాధపడుతుంటే అప్పుడు అతను ఆమెతో ఇకపై నిన్నెవరైనా ఏడిపిస్తే ఎదురు తిరిగి ఫైట్ చెయ్యి. చేతులతో చేయలేకపోతే నీకు నోరుంది కదా, దాంతో సమాధానం చెప్పు. నీ నోటినే ప్రపంచాన్ని ఊపేస్తుంది అని ధైర్యం చెప్పి ఆ బటర్‌ఫ్లై స్పెసిమెన్ గిఫ్ట్ గా ఇస్తాడు. యాన్యాన్ అతనికి థాంక్స్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవడో కాదు, మన హీరో గారే. అయినా మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారనుకోండి. సో యాంగ్ యాన్యాన్‌తో బెట్ కడుతుంది. ఎవరికైతే సమ్మర్ క్లబ్ సీట్ దొరుకుతుందో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి సారీ అని ఛాలెంజ్ చేస్తే యాన్యాన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక యాన్యాన్ బుక్ పట్టుకొని ప్రొఫెసర్ జియాంగ్ గారి రూమ్ కొచ్చి బిస్కెట్లు వేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రొఫెసర్ జియాంగ్, మీ ఐక్యూ చాలా హై, మీ టాలెంట్ కి నేను ఫిదా అయిపోయాను అని ఐస్ వేస్తుంటే అతను సోదాపి అసలు విషయం చెప్పు, ఏం కావాలి నీకు అని అంటే ఆమె నేను ఇన్సెక్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, మీరు చాలా హ్యాండ్సమ్, కైండ్ అండ్ టాలెంటెడ్ కదా, ప్లీజ్ నాకు కొంచెం నాలెడ్జ్ నేర్పిస్తారా అని బ్రతిమలాడుతుంది. దానికి అతను కావాలనే నా వల్ల అవుతుందో లేదో, ఎందుకంటే నా ప్రొఫెసర్ పదవి డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు కదా అని గతంలో యాన్యాన్ అన్న మాటల్ని తిప్పి కొడతాడు. ఆమె నాలుగు ఖర్చుకొని అయ్యో నేనెందుకు అలా అన్నాను అని అనుకుంటూ లేదు లేదు, మీరు అసలు పెద్ద తోప్ తురుం ఖాన్ కాదు, దానికన్నా మించిందే అని చేతులు జోడించగానే అతను సరే ఒక టీచర్ గా నీ డౌట్స్ క్లియర్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనగానే ఆమె హ్యాపీగా పదండిగా లివింగ్ రూమ్ కి వెళ్దాం అని అంటుంది. కానీ అతను లివింగ్ రూమ్ లో ఏసీ చాలా ఎక్కువగా ఉంది అని అంటే ఆమె టెంపరేచర్ తగ్గిస్తాను అన్నా కూడా వినకుండా ఇక్కడ బెడ్ చాలా సాఫ్ట్ గా ఉంది, ఇక్కడ పడుకొని చదవడం ఈజీ అని బెడ్ చూపిస్తాడు. ఆమె ఆ బెడ్ మీద కూర్చోవడం ఇష్టం లేక బయట నుండి ఒక టేబుల్ తెచ్చుకొని కూర్చుంటుంది. ప్రొఫెసర్ జియాంగ్ ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా అని అంటే అతను కోపంగా ముఖం తిప్పుకొని పడుకొని నాకు ఈ సైడ్ తిరిగి చదవడం ఇష్టం అని నాటకాలు ఆడతాడు. యాన్యాన్ అతని ప్లాన్ కనిపెట్టేసి ఆ టేబుల్ ని మోసుకుంటూ బెడ్ కి అవతల వైపుకి వెళ్తుంది. ఇప్పుడైనా స్టార్ట్ చేయండి అని అంటే అతను దుప్పటి తీసి నువ్వు బెడ్ మీద కూర్చోవాలి అని రూల్ పెడతాడు. ఆమె మనసులో ఒరే ప్రొఫెసర్ గా నాకు అవసరం లేకపోతేనా నిన్ను తన్ని పారేసేదాన్ని అని తిట్టుకుంటూ సైలెంట్ గా బెడ్ మీద కూర్చుంటుంది. ఇప్పుడైనా చెప్తావా అని పడుకోబోతుంటే అతను ఆమె దగ్గరికి లాక్కొని హా ఇప్పుడు చెప్తాను అని అంటే ఆమె కోపంతో బెడ్ మీద గుద్దేసరికి అతను నా స్టూడెంట్ నా మీద కోపంగా ఉన్నట్టుంది అని అంటాడు. ఆమె కవర్ చేస్తూ లేదు లేదు ప్రొఫెసర్ అలాంటిది ఏమీ లేదు అని నవ్వుతుంటే అతను ఇంకా గెలుకుతూ ఒక పురుగు బాడీ స్ట్రక్చర్ అర్థం కావాలంటే ముందు హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అర్థం కావాలి, అందుకే నా బాడీని నీ కోసం త్యాగం చేస్తున్నాను అని చెప్పి ఆమె చేతిని గట్టిగా లాక్కొని తన చెస్ట్ మీద పెట్టుకుంటాడు. ఇది లెఫ్ట్ లంగ్, దీని పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్తాడు. ఆమె ఒక్కసారిగా చేయి తీసేసి నాకు మనుషులొంటి గురించి బాగా తెలుసు, మీరు మీ బాడీని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అతను వదలకుండా చదవడానికి అండర్స్టాండింగ్ ముఖ్యం కదా, నువ్వు ఇప్పటి వరకు బుక్స్ లో డయాగ్రామ్స్ చూసావు కానీ లొకేషన్ గుర్తుండాలంటే రియల్ హ్యూమన్ బాడీ కావాలి, ఒకవేళ నీకు నేర్చుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్రొఫెసర్ నేను బలవంతం చెయ్యట్లే అని అంటాడు. మేడం గారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే నాకు నేర్చుకోవాలనుంది నేర్పిచ్చు అని చెప్పలేక చెప్తుంది. అతను మళ్ళీ ఆమె చేయి లాక్కొని తనపై పెట్టుకొని నీకు నా బాడీ ఆర్గన్స్ ఫీల్ అవుతున్నాయా అని అడుగుతాడు. ఆమె ఆ అవుతున్నాయి అని అంటే మరి నా హ్యూమన్ బాడీ నీకు నచ్చిందా అని అడుగుతాడు. దాంతో ఆమెకు పిచ్చ కోపం లేసి అతని చేతిని గట్టిగా విసిరి కొట్టి ఈ విషయంలో నాకు కాస్త పిచ్చెక్కువ ప్రొఫెసర్ గారు, ఎవరైనా నా చుట్టుపక్కలకు వస్తే నాకు పిచ్చ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. మళ్ళీ టెన్షన్ తో ప్రొఫెసర్ జియాంగ్ మీకు ఎక్కడ తగలేదు కదా అని అడుగుతుంటే అతను నేను బానే ఉన్నాను అనేసరికి సరే ఇక క్లాస్ మీద ఫోకస్ చేద్దాం రండి అంటుంది. అతను నొప్పి భరిస్తూనే అంతా చెప్తాడు. అలా ఇద్దరు చదువుకుంటూ బెడ్ మీద నిద్రపోతారు. నెక్స్ట్ డే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. యాన్యాన్ స్టార్టింగ్ లో కొంచెం నెర్వస్ గా ఉంటుంది కానీ జియాంగ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు. అంతలోని యాంగ్ వచ్చి ఆమెను గెలుకుతూ ఒక చిన్న కాంపిటీషన్ కి ఇంత టెన్షన్ పడుతున్నావు, నీకు అసలు నాలెడ్జ్ లేదని అర్థమైపోతుంది అని వెటకారం చేస్తుంటే ఆమె గట్టిగా ఇస్తూ ఏయ్ నువ్వు పొద్దున్నే బ్రష్ చేసుకోలేదా ఏంటి, నీ నోరు గబ్బు కంపు కొడుతుంది, నాతో కనీసం 1 కిలోమీటర్ దూరంగా ఉండు అని అంటే అది కోపంగా నేను కాంపిటీషన్ గెలిచాక సారీ చెప్పడానికి రెడీగా ఉండు అని అంటే యాన్యాన్ ఇంకా విన్నర్ ఎవరో డిసైడ్ కాలేదు బేబీ అని చెప్తుంది. యాన్యాన్ నిన్న మనోడిచ్చిన ట్రైనింగ్ తో కాంపిటీషన్ గెలిచేస్తుంది. అందరూ చప్పట్లు కొడతారు. సో ఆమె కూడా సమ్మర్ క్యాంప్ వెళ్లే గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది. ఆ యాంగ్ కూడా ఇష్టం లేకపోయినా యాన్యాన్ కి సారీ చెప్పాల్సి వస్తుంది. రాత్రి యాన్యాన్ ఇంటికి దొంగలా మెల్లగా వస్తుంది. లైట్ ఆన్ చేసి చూసి అమ్మయ్యా ఈ ప్రొఫెసర్ గాడు ముందే పడుకున్నట్టున్నాడు, ఇక నేను కూడా హ్యాపీగా నిద్రపోతా అని అతను ఎక్కడ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడేమో అన్న భయంతో బిక్కుమని ఉంటుంది ఆ ఇంట్లో. కానీ అతను సడన్ గా ఆమె వెనక నుండి వచ్చి కూర్చునేసరికి దెబ్బకు జడుచుకుంటుంది. నువ్వు ఇంకా పడుకోలేదా, మెలుకుతూనే ఉన్నావా అని అడిగితే అతను లేదు నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. యాన్య నువ్వు దున్నపోతులో ఎదిగావు, ఇంకా ఒంటరిగా నిద్ర రాదా నీకు అని అడిగితే అతను నీలాంటి సాఫ్టీ బేబీని హగ్ చేసుకుంటేనే నాకు మంచి నిద్ర వస్తుంది అని చెప్తే ఆమె నర్వస్ అయిపోయి పారిపోబోతుంటే అతను గట్టిగా లాగి తన ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు యాన్యాన్
మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నామని నా మీద ఏదేదో చేయాలని చూడకు అని వార్నింగ్ ఇస్తుంది. అతను మరి నా థ్యాంక్ యూ గిఫ్ట్ ఎక్కడా అని అడుగుతాడు. ఆమె నేను నా టాలెంట్ తో గెలిచాను, నీకెందుకు గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే అతను ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకునేసరికి ఓయ్ సరే సరే ఇస్తాను ముందు వదులు అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికతను నా గిఫ్ట్ నేనే తీసుకుంటాను అని చెప్పి ఆమె ఫేస్ పట్టుకొని గట్టిగా కిస్ చేస్తాడు. ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. అతను యాన్యాన్ తలపై మెల్లగా కొట్టి సిల్లీ గర్ల్ ఇక వెళ్లి పడుకో గుడ్ నైట్ అని చెప్పి వెళ్లిపోతాడు. ఆమె వెనకాల నుండి నువ్వెంత సిగ్గులేని వాడివయ్యావో తెలుసా అని అరుస్తుంది. కానీ లోపల మాత్రం ఆ కిస్ ని గుర్తు చేసుకొని తెగ బ్లష్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి మన మేడం గారికి ఆ కిస్ తప్ప ఏమి గుర్తుకు రావట్లేదు. నెర్వస్నెస్ తో అతని కంట కనపడకుండా పొద్దున్నే కాలేజ్ కి బయలుదేరుతుంది. క్లాస్ రూమ్ లో ఉన్నా కూడా ఆమెకి రాత్రి జరిగిన కిస్సే గుర్తొస్తుంది. అంతలోనే మనోడు ఎదురుపడ్డంతో యాన్యాన్ టెన్షన్ తో పక్కనున్న బెస్ట్ ఫ్రెండ్ కి వసే పదవే తొందరగా రెస్టారెంట్ కి వెళ్లి తిందాం అని ఆమె చేయి పట్టుకుని పారిపోతుంది. మనోడు పాపం రోజంతా ఆమెతో పెద్దగా టైం స్పెండ్ చేయలేదు కదా, సో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంట్లో. ఇంత లేట్ అయినా రాకపోవడం ఏంటని మెసేజ్ చూసి అడుగుతాడు. యాన్యాన్ రిప్లై ఇస్తూ చాలా లేట్ అయిపోయింది, అందుకే నేను నా బెస్ట్ ఫ్రెండ్ హాస్టల్లోనే స్టే చేస్తున్నా అని అబద్ధం చెప్తుంది. కానీ హోటల్ రూమ్ లో ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు కెఫెటేరియాలో కూర్చొని ఫుడ్ తింటుంటే మనోడు వస్తాడు. జియాంగ్ ఫస్ట్ టైం కెఫెటేరియాకి రావడం చూసి స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు. కానీ యాన్యాన్ అతన్ని చూడగానే ఫ్రెండ్ లాక్కుని అక్కడ నుంచి జంప్ జటాక్. దాంతో జియాంగ్ ఒక ప్రొఫెసర్ కి కాల్ చేసి ఆ బెస్ట్ ఫ్రెండ్ మీద కంప్లైంట్ ఇస్తాడు. ఆ అమ్మాయికి ఈ మధ్య మార్కులు తక్కువ అవుతున్నాయి, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోండి అని గట్టిగా చెప్పడంతో ఆ ప్రొఫెసర్ కూడా అన్నట్టే బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి నువ్వు కోర్స్ లో ఫెయిల్ అవ్వకూడదంటే నీకు ఒక సీనియర్ ట్యూటర్ క్లాసెస్ చెప్తారు అని చెప్పగానే దాంతో ఆమె యాన్యాన్ వదిలిపెట్టి వెళ్లిపోతుంది. కానీ యాన్యాన్ కి డౌట్ వస్తుంది. ఎందుకంటే మెయిన్ టీచర్ ఆల్రెడీ లీవ్ లో ఉన్నారు కదా, మరి నీ స్కోర్ గురించి ఆ కొత్త టీచర్ కి ఎలా తెలిసింది అని అడిగితే ఆమెకు అప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఇదంతా పక్కాగా ప్రొఫెసర్ జియాంగ్ ప్లానే అనుకుంటేనే అని డిసైడ్ అవుతారు ఇద్దరు. అప్పుడు యాన్యాన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గు వచ్చి యాన్యాన్ ఇంత టాలెంటెడ్ అని నాకు తెలీదు, కాంపిటీషన్ కూడా గెలిచింది అని మనసులో అనుకుంటూ ఆమె అడ్డంగా నిలబడతాడు అడ్డగాడిదిలాగా. నిన్ను చూసి ఎంత కాలమైంది యాన్యాన్ అని అంటే ఆమె లాస్ట్ టైం తన్నులు తింది మర్చిపోయావా ఏంటి అని అడుగుతుంటే వాడు నేను ఆ క్యారెక్టర్ లేని పిల్లతో బ్రేకప్ చేసుకున్నాను, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా, ఇకపై నీతో చాలా బాగుంటాను అని బ్రతిమలాడుతుంటే యాన్యాన్ నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి నడవ్వా అని చెప్తుంది. అతను వినకుండా యాన్యాన్ని ఫోర్స్ చేస్తుంటే అంతలోనే అక్కడికి మన ప్రొఫెసర్ గారు ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగితే గు అబద్ధం చెప్తూ సార్ మేమిద్దరం డేటింగ్ చేసుకుంటున్నాం, నా మీద ఆమె కొంచెం అలిగింది అందుకే బుజ్జగిస్తున్నాను అని చెప్పగానే యాన్యాన్ కి దెబ్బకి టెన్షన్ పడుతుంది. ఒరే నోరు మొయ్, నీలాంటి వేస్ట్ గాడితో ఎవరు డేట్ చేస్తారా, వీడికి పిచ్చెక్కినట్టుంది ప్రొఫెసర్ జియాంగ్, వీడి మాటలు మీరు అసలు నమ్మకండి, వీడికి నాకు సంబంధమే లేదు అని చెప్తే గు సిగ్గుపడుతూ సిగ్గుపడుకు యాన్యాన్, మనం కాలేజ్ లోనే ఉన్నాం కదా, డేటింగ్ చేయడంలో తప్పేముంది అని అంటాడు. జియాంగ్ ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమోనని చెప్పి కవర్ చేస్తుంది ప్రొఫెసర్ జియాంగ్ వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడితో డేటింగ్ చేస్తే నా జీవితానికి అవమానం అని అంటే గు కావాలని నువ్వు నన్ను కొట్టినా పర్లేదు బేబీ అనేసరికి రేయ్ నీలాంటి డస్ట్బిన్ గాని నేను చేతులతో ముట్టుకుంటానా అని అరుస్తుంది. జియాంగ్ సీరియస్ గా గు వైపు చూసి ఆమె చెప్పింది వినపడట్లేదా, నీతో ఆమెకు ఎలాంటి రిలేషన్ లేదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అది దూరం నుంచి యాంగ్ చూస్తూ ఇతను యాన్యాన్ ఎక్స్ కదా, మరి ఇక్కడ ప్రొఫెసర్ జియాంగ్ ఏం చేస్తున్నాడు అని గమనిస్తూ ఉంటుంది. గు జియాంగ్ తో అయినా ప్రొఫెసర్ జియాంగ్ నీకు అసలు డేటింగ్ గురించి ఏం తెలుసు, నీకేమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంటి అని అంటే మనోడు మాస్ రిప్లై ఇస్తూ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు కానీ వైఫ్ ఉంది అని బాంబ్ పేలుస్తాడు. దాంతో ఆమె మైండ్ బ్లాక్ అయ్యి అని షాక్ లో చూస్తుండిపోతాడు. జియాంగ్ సీరియస్ గా ఎందుకు నీకేమైనా ప్రాబ్లమా అని అడిగితే గు లేదు అని నసుగుతాడు. జియాంగ్ యాన్యాన్తో పద నా వెనకరా అని చెప్పి తీసుకెళ్తుంటే ఆమె వెళ్తూ వెళ్తూ గూను ఒక తన్ను దన్ని వెళ్తుంది. జియాంగ్ వెనక్కి తిరిగి గూతో ఇకపై ఆమెతో నీకెలాంటి సంబంధం లేదు, ఇప్పటి నుంచి ఆమెను యాన్యాన్ అని పిలవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు వెళ్లిపోయాక యాంగ్ అక్కడికి వచ్చి ఆ అప్సరసని తిరిగి దక్కించుకోవడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను కూడా అమ్మాయినే కాబట్టి అమ్మాయిలకి ఏం నచ్చుతుందో నాకు బాగా తెలుసు అని ఈ సుందరాంగుడికి అందగత్త ఐడియా ఇస్తుంది. ఆ తర్వాత యాన్యాన్ జియాంగ్ తో కలిసి వెళ్తుంటే ఒక స్టూడెంట్ వచ్చి హాయ్ యాన్యాన్, నేను నీ కాంపిటీషన్ వీడియో చూసాను, నువ్వు చాలా ఇంటెలిజెంట్ వి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నీ నెంబర్ ఇస్తావా అని అడుగుతాడు. ఆమె హ్యాపీగా నెంబర్ ఇవ్వబోతుంటే వెనక నుండి చూసిన మనోడికి పిచ్చ జల్సి వచ్చేస్తుంది. మధ్యలో దూరి నీకేమైనా నేర్చుకోవాలని ఉంటే టీచర్ల దగ్గరికి వెళ్లి నేర్చుకో అని చెప్తాడు. యాన్యాన్ షాక్ అయ్యి ప్రొఫెసర్ అతనితో అంత రూడ్ గా మాట్లాడకండి, తను మన జూనియరే కదా అని ఆపబోతుంది. కానీ అతను వింటాడా, వీడికి ఒక్కసారి చెప్పినా అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఎందుకంటే వీడి బుర్రలో బుర్ర తక్కువ పేడెక్కువ ఉంది అని ఇన్సల్ట్ చేస్తాడు. ఆ స్టూడెంట్ కి విషయం అర్థమై వామ్మో ఈయన ఇక్కడ నా పరువు తీసేలా ఉన్నాడు అని అక్కడ నుంచి జారుకుంటాడు. యాన్యాన్ అతన్ని ఆపబోతుంటే జియాంగ్ ఆమె చేయి పట్టుకొని గట్టిగా లాగుతాడు. అప్పుడు ఆమె ఏం చేస్తున్నారు, మనం కాలేజ్ లో ఉన్నాం, ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటే అతను చూస్తే ఏమైంది, నా వైఫ్ చేయి నేను పట్టుకున్నాను, ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని ఒక డైలాగ్ కొడతాడు. దానికమే మనం సీక్రెట్ గా ఉంచుదామని ఫిక్స్ అయ్యాం కదా అని గుర్తు చేస్తే అతను ఆమెకి ఇంకా దగ్గరకు వచ్చి అంతా బానే ఉంది కానీ కొన్ని రోజుల నుండి నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమెకు మళ్ళీ ఆ రాత్రి
రాత్రి జరిగిన కిస్ గుర్తొచ్చి వెనక్కి జరుగుతూ, ఓయ్ నేనెక్కడ అవాయిడ్ చేశాను, ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నానంతే అని కవర్ చేస్తుంది. అతను నవ్వుతూ, అవునా, నీ హోంవర్క్ దగ్గర నుండి నువ్వెప్పుడు తింటున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు అనే ప్రతి విషయం నాకు తెలుసు. మరి నువ్వెక్కడ బిజీ అయ్యావో నాకు తెలియట్లేదేంటి అని అడుగుతాడు. దాంతో ఆమె, ఇదంతా వీడి వల్ల జరిగింది, అసలు నన్ను కిస్ చేయమని ఎవడు చెప్పాడు వీడికి అని తిట్టుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ప్లే గ్రౌండ్ లో ఎవరో గ్రాండ్ గా డెకరేషన్ చేసి ప్రపోజ్ చేస్తున్నారంట, పదండి చూద్దామని పరిగెత్తుతుంటే యాన్యాన్ కూడా, వావ్ ఇంత రొమాంటిక్ ప్రపోజలా, నేను కూడా వెళ్లి వీడియో తీస్తా అని లగెత్తుకుంటూ వస్తుంది. తీరా చూస్తే అక్కడ ఉన్నది చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సెటప్ అంతా గూగర్ చేసి ఉంటాడు ఈమెకు అందరి ముందు ప్రపోజ్ చేయడానికి. ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అందరి ముందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న జనాలంతా హా చెప్పేయ్ అని యాన్యాన్ని ఫోర్స్ చేస్తారు. ఆమె కోపంతో, రే గూ, నీ బుర్ర నిజంగానే గూతో నిండిపోయిందిరా, వెళ్లి వెటర్నరీ హాస్పిటల్లో చూపించుకోపో అని చెప్పి అతను ఫ్లవర్ బొకే ఇస్తే దాన్ని లాక్కొని విసిరిగొడుతుంది. అంతలోని జియాంగ్ ఎవడో ఒకడు యాన్యానికి రొమాంటిక్ గా ప్రపోజ్ చేస్తున్నాడనే విషయం తెలుస్తుంది. దాంతో అతని టెన్షన్ తో ప్లే గ్రౌండ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ నుండి పారిపోవడం చూస్తుంటే గూ వెనక నుండి ఆమెను గట్టిగా పట్టుకుని, ప్లీజ్ నా మీద కోప్పడుకు, ఇప్పటి నుండి నువ్వు ఏం చెప్తే అది వింటాను అని రిక్వెస్ట్ చేస్తుంటే, ఒరే సిగ్గులేనోడా నన్ను వదులురా అని అరుస్తుంది. ఈ గ్యాప్ లోనే యాంగ్ కావాలని వాళ్ళని వీడియో తీస్తూ అందరికీ తెలియాలని సోషల్ మీడియాలో పెట్టబోతుంది. యాన్యాన్ ఎవరు ఫోటోలు తీయకండి అని అరుస్తున్నా కూడా జనాలు వినకుండా క్లిక్ చేస్తుంటారు. అంతలోనే అక్కడికి మన ప్రొఫెసర్ గారు మాస్ ఎంట్రీ ఇచ్చి, అందరూ వెంటనే ఫోటోలు డిలీట్ చేయండి అని ఆర్డర్ వేసి ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు, ఫోటోలు డిలీట్ అవ్వకపోతే ఎవ్వడిని వదిలిపెట్టను అని చెప్తే గూ తింగరిగా, నా ఫీలింగ్స్ నేను చెప్పాను ప్రొఫెసర్, ఇందులో తప్పేముంది అని అడిగితే అతను గట్టిగా, నువ్వెవరికైనా ప్రపోజ్ చేసుకో, నాకు అనవసరం, కానీ ఆల్రెడీ పెళ్లైన అమ్మాయిని ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు అని చెప్పేస్తాడు. అందరూ షాక్. ప్రొఫెసర్ జియాంగ్ ఆమెను ఇంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే వీళ్ళిద్దరికి సీక్రెట్ మ్యారేజ్ అయిందా ఏంటి అని గుసగుసలాడడం స్టార్ట్ చేస్తారు. ఈ బిత్తరి యాన్యా నా మాటలు విని తట్టుకోలేక అక్కడ నుండి పారిపోతుంది. పాపం మనోడు ఆ పిచ్చిదాని కోసం పిచ్చి ప్రేమలో ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ ఆమె అప్పటికే ఇంట్లో ఉన్న అతని దుప్పటి పిల్లోని బయట విసిరి కొట్టి రూమ్ లో నుంచి బయటికి నెట్టేస్తుంది. మనోడికి ఏం అర్థం కాదు. ఆ బిత్తర దాని వల్ల ఇతను బిత్తర ముఖం వేసుకుని చూస్తుంటాడు. కాలేజ్ లో యాన్యాన్ బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఉన్నప్పుడు ఇంకొక లేడీ టీచర్, ఆమె పేరు తింగ్ అన్నమాట, మన ప్రొఫెసర్ గారితో మాట్లాడడం చూస్తుంది. అది చూసిన యాన్యాన్ కి పిచ్చి జల్సీ వచ్చేస్తుంది. ఈమెను మాత్రం వేరేవాడు హక్ చేసుకుంటే ఎవరు ఫీల్ అవ్వకూడదు, కానీ ప్రొఫెసర్ జస్ట్ మాట్లాడితే మాత్రం ఈమె ఫీల్ అయిపోతుంది. దూరం నుండి వాళ్ళ మాటలు వినడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ అస్సలు వినపడక ఊగిపోతుంది. పెళ్ళైన తర్వాత కూడా వేరే అమ్మాయిలతో తిరుగుతాడా, వీడికి ఎలాగైనా డివోర్స్ ఇచ్చేయాలి అని ఫిక్స్ అయిపోతుంది ఎడ్డమొకంది. ఆ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక ఐడియా ఇస్తూ, నీకు ప్రొఫెసర్ జియాంగ్ నుండి డివోర్స్ కావాలంటే ముందతన్ని ఈ టీచర్ థింగ్ కి దగ్గర చేయాలి అని చెప్పి యాన్యాన్ని బలవంతంగా లాక్కెళ్తుంది. ఆమె వద్దంటున్నా వినకుండా, ఎందుకు వద్దంటున్నావు, నిజం చెప్పు, నీకు ప్రొఫెసర్ నచ్చేశాడు కదా అని అడిగితే ఆమె కవర్ చేస్తూ, హెచ్చి అస్సలు లేదు, ఆ డెవిల్ నా టైప్ ఏమాత్రం కాదు అని బిల్డప్ ఇస్తుంది. వెంటనే ఇద్దరు ఆ టీచర్ దగ్గరికి వెళ్లి ఒక స్నేక్ ప్లాంట్ ఇచ్చి, ఈ ప్లాంట్ ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది, ఈ రోజు ప్రొఫెసర్ జియాంగ్ కి ఇన్సెక్ట్ క్లాస్ ఉంది కదా, ఇది అతనికి గిఫ్ట్ గా ఇచ్చేయండి, కానీ ఈ విషయం సీక్రెట్, మా పేర్లు చెప్పకండి, మీరే తెచ్చినట్టు బిల్డప్ ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు. కానీ జియాంగ్ దూరం నుండి యాన్యాని చూసేస్తాడు. ఆమె అక్కడి వరకు వచ్చిందని ఆమెను కలవడం కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ ఆమె వెళ్లిపోతుంది. థింగ్ అతనికి ఆ స్నేక్ ప్లాంట్ ఇస్తూ ఆమె ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తూ ఏదో మాట్లాడుతుంది. కానీ జియాంగ్ ఆమె మాటలు అస్సలు పట్టించుకోకుండా కళ్ళు మాత్రం మన మేడం కోసమే వెతుకుతుంటాయి. ఇంకో పక్క యాన్యాన్ పిచ్చ బీపీలో ఉంటుంది. ప్రొఫెసర్ జియాంగ్ ఆ థింగ్ కి బాగా క్లోజ్ అవుతున్నాడు. చీ మగాళ్ళంతా ఇంతే అని తిట్టుకుంటుంటే బెస్ట్ ఫ్రెండ్ పక్క నుండి వాళ్ళని క్లోజ్ చేయడానికి ఐడియాలు ఇస్తూ, నేను చెప్పేది వింటున్నావా యాన్యాన్ అని అడుగుతుంది. ఆమె వింటున్నాను అని అంటుంది, గానీ లోపల మాత్రం కుళ్ళుతో చచ్చిపోతుంటుంది. అప్పుడు ఫ్రెండ్, ప్రొఫెసర్ జియాంగ్ ఆ ప్లాన్ ని తీసుకొని ఉంటాడా, ఒకవేళ తీసుకుంటే థింగ్ కి లైన్ క్లియర్ అయినట్టే అని అంటే యాన్యాన్, ఆ డెవిల్ ఎప్పుడు తీసుకోడు అని చెప్తుంది. కానీ వెళ్లి చెక్ చేస్తే అంతలోనే ఒక స్టూడెంట్ వచ్చి, ఈ హోంవర్క్ బుక్ కొంచెం ప్రొఫెసర్ జియాంగ్ ఇచ్చేవా అని యాన్యాన్ కి ఇస్తాడు. దాంతో ఫ్రెండ్, ఒసేయ్ ఇది మంచి ఛాన్స్, పద వెళ్ళి ఆ ప్రొఫెసర్ గారి మీద ఒక నిఘా వేద్దాం అని ఆ బుక్ పట్టుకుని అక్కడికి వెళ్తుంది. డోర్ నాక్ చేయబోయే లోపే జియాంగ్ డోర్ ఓపెన్ చేసి, చెప్పు ఏం పని అని అడుగుతాడు. ఆమె వెటకారంగా, పని లేకపోతే నేను కలవడానికి రాకూడదా అని అడుగుతుంది. అతను, నా ఉద్దేశం అది కాదు, నువ్వు సడన్ గా వచ్చేసరికి అడిగాను అని అంటే యాన్యాన్ కి అక్కడ టేబుల్ మీద స్నేక్ ప్లాన్ కనిపించేసరికి పిచ్చా బీపీ లేస్తుంది. ఆ హోంవర్క్ బుక్ ని టేబుల్ మీద గట్టిగా పడేసి వెళ్ళబోతుంటే మనోడు ఆమె చేయి పట్టుకుని ఆపుతాడు. ఇంకా నిన్నటి విషయం గురించే కోపంగా ఉన్నావా, సారీ బేబీ, ఇకపై నీ పర్మిషన్ లేకుండా మన మ్యారేజ్ గురించి ఎవ్వరికి చెప్పను అని ఆమెను గట్టిగా హక్ చేసుకుంటే యాన్యాన్ కూడా ఒక క్షణం కరిగిపోయి హగ్గులోకి వెళ్ళిపోతుంది. బట్ అక్కడ టేబుల్ మీద ఉన్న ప్లాన్ కనిపించేసరికి వెనక్కి నెట్టేసి పారిపోతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ జియాంగ్ లైబ్రరీలో ఉన్నప్పుడు జావో వచ్చి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరగబోతుంది, మన ఆంటీ ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్తాడు. జియాంగ్ యాన్యాన్ వైపు చూస్తాడు, కానీ ఆమె అతన్ని అస్సలు పట్టించుకోకుండా ఇగ్నోర్
చేసి వెళ్ళిపోతుంది. అంతలోనే ఆమెకి ప్రిన్సిపల్ నుండి కాల్ వస్తుంది. సో కాలేజ్ తరపున ప్రిన్సిపల్ యాన్యాన్‌కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. ఇంటర్నేషనల్ గెస్ట్‌లకి వెల్కమ్ చెప్పే బాధ్యత మొత్తం ఆమెకే అప్పజెప్తారు. ఆమె ఒక గెస్ట్‌ని విజిట్ చేస్తూ ఉన్నప్పుడు యాంగ్ కావాలని మధ్యలో దూరి అతని ముందు తన ఇన్సెక్ట్ స్పెసిమెన్ చూపిస్తూ పైగా కుళ్ళుతో యాన్యాన్ స్పెసిమెన్ ని కింద పడేసి ఇది వేస్ట్ డస్ట్‌బిన్ లో పడేస్తా అని అంటుంది. కానీ ఆ గెస్ట్ దాన్ని తీసి దాని స్పెషాలిటీస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. యాన్యాన్ ఎంతో సపోర్ట్ చేసుకోవాలని చూస్తుంది కానీ స్టిల్ డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ టైం కి మనోడు అక్కడికొచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఆ గెస్ట్ జియాంగ్ ని చూసి గుర్తుపట్టి హ్యాండ్ షేక్ ఇస్తాడు. ఒక సీక్రెట్ చెప్తాడు. తను ఒకప్పుడు ప్రొఫెసర్ జియాంగ్ తో కాంపిటీషన్ లో ఓడిపోయినప్పుడు ఆ స్పెసిమన్ ని గెలుచుకున్నానని, ఆ టైంలో ప్రొఫెసర్ జియాంగ్ ఒక రేర్ బ్లూ బటర్ఫ్లై స్పెసిమన్ ని క్రియేట్ చేశాడని చెప్తాడు. యాన్యాన్ కి అప్పుడు స్ట్రైక్ అవుతుంది. ఆ బ్లూ బటర్ఫ్లై స్పెసిమన్ జియాంగ్ తనకే గిఫ్ట్ ఇచ్చాడని. ఇంటికి రాగానే దాన్ని పట్టుకొని వచ్చి అప్పట్లో దీన్ని నువ్వేనా నాకు ఇచ్చింది, ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగితే అతను నీకు గుర్తుంటుంది అనుకున్నాను, కానీ సారీ నీ పర్మిషన్ లేకుండా మన పెళ్లి విషయం కాలేజ్ లో ఎవ్వరికి చెప్పను అని బ్రతిమలాడతాడు. యాన్యాన్ కండిషన్ పెడుతూ సరే యాక్సెప్ట్ చేస్తా గానీ ఇప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి, పైగా నా ఎకనామిక్స్ హోంవర్క్స్ కూడా చేయాలి అని చెప్తే అతను హోంవర్క్స్ చెయ్యను కానీ నేర్పిస్తా అనేసరికి మూతి తిప్పుకుంటూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ యాన్యాన్ డోర్ ఓపెన్ చేసి ఉంచడం చూసి హ్యాపీగా లోపలికి వెళ్ళబోతుంటే ఆమె మళ్ళీ దుప్పటి పిల్లో తెచ్చి అతని ముఖం మీద కొడుతుంది. నేను ఆ స్నేక్ ప్లాంట్ విషయం మర్చిపోలేదు, ఆ టీచర్ థింగ్ ప్లాంట్ ఇస్తే తెగ మురిసిపోయి నీ దగ్గర పెట్టుకున్నావు కదా అని గట్టిగా అరిచి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ నెక్స్ట్ డే యాన్యాన్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక తన సమ్మర్ క్యాంప్ అప్లికేషన్ ఫామ్ కాలేజ్ లోనే మర్చిపోయినట్టు గుర్తొచ్చి జియాంగ్ కి మెసేజ్ చేస్తుంది. అతను ఆ ఫామ్ తేడానికి రాత్రిపూట కాలేజ్ కి వెళ్తాడు. అంతలోనే పవర్ కట్ అయిపోయిందని తెలిసి యాన్యాన్ టెన్షన్ తో కాలేజ్ వైపు పరిగెడుతుంది. అతను ఫామ్ తీసుకుని వస్తుంటే చీకటిని చూసి తన చిన్ననాటి ట్రామాతో కింద పడిపోతాడు. జియాంగ్ ఏమో ఒక పక్క భయంతో వణుకుతుంటే ఆమె ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి వచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకుని భయపడుకు నేనున్నాను కదా అని చెప్పడంతో అతను రిలాక్స్ అవుతాడు. నెక్స్ట్ డే కాలేజ్ లో థింగ్ జియాంగ్ కి ప్రపోజ్ చేద్దామని చెప్పి అతను రూమ్ కి వెళ్తుంది. కానీ అక్కడ జియాంగ్ చైర్ లో యాన్యాన్ కూర్చుని ఉండడం చూసి ఆమెకు పిచ్చ కోపం వస్తుంది. ఓయ్ నీ రేంజ్ ఏంటో మర్చిపోకు, ప్రొఫెసర్ జియాంగ్ లాంటి టాలెంటెడ్ పర్సన్ ఇలాంటి దానికి అందడు అని ఇన్సల్ట్ చేస్తుంటే యాన్యాన్ కూడా తగ్గకుండా కౌంటర్లు ఇస్తుంది. థింగ్ కోపంతో కొట్టబోతుంది. ఎగ్జాక్ట్ టైం కి జియాంగ్ వచ్చి ఆమె చేయి పట్టుకుని ఆపేస్తాడు. నా ఆఫీస్ లో నా స్టూడెంట్ ని టార్చర్ పెడుతున్నావా అని సీరియస్ అయితే ఆమె ఎమోషనల్ అవుతూ ఈ అమ్మాయి నీకు ఏ మాత్రం సెట్ కాదు అని అంటే యాన్యాన్ జియాంగ్ చేయి పట్టుకొని అయినా మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని బాంబ్ పేలుస్తుంది. థింగ్ నమ్మకపోతే ప్రొఫెసర్ జియాంగ్ తన పాకెట్ లో నుండి వాళ్ళ వెడ్డింగ్ ఫోటో తీసి చూపిస్తాడు. దాంతో ఆమె తప్పక నమ్మక వెళ్లిపోతుంది. ఆమె ఆ టేబుల్ మీద ఉన్న మళ్ళీ ఆ స్నేక్ ప్లాన్ ని చూస్తూ కుళ్ళుకుంటుంది. జియాంగ్ అర్థం కాక ఎందుకు కోపడుతున్నావు, కొంపతీసి పీరియడ్స్ ఏమని వచ్చాయా అని అడుగుతాడు. యాన్యాన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ టీచర్ థింగ్ ఇచ్చిన స్నేక్ ప్లాంట్ అంటే అంతే ఇష్టం కదా, మరి ఆమెకు ఎందుకు రిజెక్ట్ చేసావు అని అంటే జియాంగ్ నవ్వుతూ ఆ గిఫ్ట్ నువ్వే తెచ్చావని నేను కల్లారా చూశాను, కానీ నువ్వు ఇన్ని రోజులు కోప్పడింది ఆ విషయంలోనా, అంటే నువ్వు ఆమె మీద జలస్ ఫీల్ అవుతున్నావు కదా అని టీజ్ చేస్తుంటే యాన్యాన్ కొంచెం సిగ్గుతో అతని చెస్ట్ మీద కొడుతూ ఉంటే అతను హక్ చేసుకొని నువ్వు టెన్షన్ పడకు బేబీ, నీ హస్బెండ్ పూర్తిగా నీవాడే అనేసరికి ఆమె ముసిముసి నవ్వులు నవ్వుతుంది. నెక్స్ట్ సీన్ లో యాన్యాన్ ఇంటికి వచ్చి లైట్లన్నీ బంద్ చేస్తుంది. జియాంగ్ చీకటికి కొంచెం టెన్షన్ అవుతుంటే ఆమె తన పాకెట్ లో నుండి ఒక స్పెషల్ సన్ఫ్లవర్ పెండెంట్ ల్యాంప్ తీసి వెలిగిస్తుంది. చిన్నప్పటి చీకటి పడినప్పుడు దీన్ని వేసుకుంటే నీకు నీ మమ్మీ డాడీ నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, అప్పుడు నీకు అస్సలు భయం వేయదు అని చెప్పేసరికి అతని కళ్ళల్లో నిజంగా నీళ్లు తిరుగుతాయి. ఆ ల్యాంప్ ను అతని మెల్లో వేసి ఇక నుండి నీ పేరెంట్స్ హెవెన్ నుండి నిన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఇద్దరి మధ్య లవ్ ఫీలింగ్స్ పీక్స్ లోకి వెళ్లడంతో ఒకరికొకరు కిస్ చేసుకుంటారు. ఆ కిస్ సీన్ అలాగే కంటిన్యూ అవుతూ ఇద్దరు బెడ్రూమ్ లోకి వెళ్తారు. ఈసారి యాన్యాన్ కూడా తన లవ్ ని యాక్సెప్ట్ చేసి అతనికి ఫుల్ గా కోఆపరేట్ చేస్తుంది. మార్నింగ్ యాన్యాన్ లేవకుండా ఫుల్ లేజీగా పడుకుని ఉంటే ప్రొఫెసర్ గారు వచ్చి లేపుతాడు. ఆమె వినకపోతే సరేలే నేను నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి నా వైఫ్ పడుకుంది సమ్మర్ క్యాంప్ కి రాదు అని చెప్పేస్తా అని బెదిరిస్తాడు. దాంతో ఆమె టెన్షన్ తో లేవగానే ఆమె బద్ధకం చూసి ప్రొఫెసరే ఆమెను ఎత్తుకెళ్లి బ్రష్ చేయించి ఫ్లైట్ కి టైం అవుతుందని కంగారు పెడతాడు. యాన్యాన్ బ్యాగ్ పట్టుకుని ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తే అక్కడ మన ప్రొఫెసర్ గారు కూడా కనిపిస్తారు. ఎందుకంటే అతను తన వైఫ్ ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేక తన కోసం కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఆ క్యాంప్ కి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. క్లైమాక్స్ లో యాన్యాన్ నిద్రలేచి చూసేసరికి బెడ్ మీద జియాంగ్ ఉండడు. ఆమె బయటకు వచ్చి వెనక నుండి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. మీకు తెలుసు కదా, అంతవరకు టాటా బై బై.